దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి యెషయా గ్రంథము 41వ అధ్యాయం 21వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి చిత్తగించండి. బైబిల్స్ ఉన్నవారు, చూడగలిగే పరిస్థితి ఉన్నవారు చూడండి, చూడలేనటువంటి వారు దానితో మనసు ఇక్కడ కేంద్రీకరించి శ్రద్ధగా ఆలకించండి. వ్యాజ్యమాడుడని యెహోవా అనుచున్నాడు, నీ రుజువు చూపించుడని యాకోబు రాజు చెప్పుచున్నాడు. దయచేసి చిన్న మాట ప్రార్థించేద్దాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, మీరే సర్వ విశ్వానికి గురువై ఉన్నావని ప్రభువా నేను ఈ సాయంత్రం వేళ జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు చెప్పారు స్వామి, మీరు గురువులని పిలువబడవద్దు, ఒక్కడే మీకు గురువు అని మీరు చెప్పారు. క్రీస్తు ఒక్కడే గురువు అని మీరు చెప్పారు. సర్వ విశ్వానికి ఉపదేశకుడవు, వెలుగునిచ్చేవాడవు నీవు ప్రభు. ఎక్కడ 2-3 నా నామమున కూడుకొని ఉందిరో అక్కడ వారి మధ్యలో నేను ఉంటానన్నారు. ఇదిగో నీ సన్నిధిలో ప్రభు విస్తారమైన ప్రజలు ప్రభువా అత్యధిక సంఖ్యలో సమకూడి సమావేశమై కూర్చుని ఉండగా మీ వాగ్దానము చెప్పిన మీరు ఇక్కడికి వచ్చారని, మా మధ్యలో ఉన్నారని మేము నమ్ముచున్నాం. మీరున్నారు గనక ఏ మానవుడు మాట్లాడకూడదు తండ్రి, మీరే మాట్లాడాలి. మేమందరం వినాలి స్వామి. మీరు మాట్లాడాలని మిమ్మల్ని మేము మనవి చేస్తున్నాం. క్రీస్తు ప్రభు మీరే దయపాలించి స్వరమెత్తి మీ నోరు తెరచి మీరు మాకు ఉపదేశం చేయండి. మీరు నడవాల్సిన మార్గము మాకు చూపించండి. మీ సత్యము, నిన్ను గూర్చిన సత్యము, సర్వోన్నత సత్యం మాకు బయలుపరచండి. మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో చాలా విచిత్రమైనటువంటి మాటలు ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి. దేవుని విషయాలలో సృష్టికర్తకు సంబంధించి ఆలోచన చేసినప్పుడు, సృష్టికర్త ఎడల మనం ఒక నిర్ణయం తీసుకోవలసి వచ్చినప్పుడు మనం ఏం చెయ్యాలి? దేవుని గూర్చి ఆలోచించినప్పుడు, దేవుని వెదకినప్పుడు మనం ఏం చెయ్యాలి? సాధారణంగా బైబిల్లో నుండి ఉపదేశకులు ఎత్తి చెప్పే మాట విశ్వసించుడి అని. నమ్మండి, జస్ట్ బిలీవ్ హిమ్ అని బోధకులు చెబుతూ ఉంటారు. అవును, నమ్మాల్సిందే. దేవుడి విషయంలో మనం చేయాల్సింది నమ్మటమే. వి జస్ట్ హ్యావ్ టు ట్రస్ట్ హిమ్ బికాజ్ హిస్ ట్రస్ట్ వర్ది. ఆయన నమ్మదగిన వాడు కనుక ఆయన్ని నమ్మడమే మంచిది. కానీ ఇక్కడ ఒక విచిత్రమైన మాట కనబడుతుంది. దేవుని ఎదుటికి వచ్చినటువంటి అన్య జనాంగాలతో ప్రభు మాట్లాడుతూ వ్యాజ్యమాడుడి అంటున్నాడు. వ్యాజ్యమాడుడి. 26వ వచనములో ఆ వాదము న్యాయమని మేము అనున్నట్లు తెలియజెప్పిన వాడెవడు అని సవాలు చేస్తూ ఉన్నాడు. 21లో వ్యాజ్యము అనే మాట కనబడుతుంది, 26లో వాదము అనే మాట కనబడుతుంది. రండి మనం వాదిస్తామని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ఆ సర్వలోక సృష్టికర్త మనుషులను పిలుస్తున్నాడు. రండి మనం వాదన చేద్దాం, రండి మనం ఆర్గ్యుమెంట్ చేద్దాం, తర్కం చేద్దాం. వాదము, తర్కము, పరిశోధన చేద్దాం రండి. నన్ను నమ్మండి అని చెప్పాల్సిన దేవుడు వాదమాడదాం రండి అని పిలుస్తున్నాడు ఏమిటి?
వ్యాజ్యం ఆడదాం రండి అని పిలుస్తున్నాడు ఏమిటి? ఎందుకు ఇలా పిలవలసి వచ్చిందంటే ప్రజలు దేవునిని నమ్మలేని స్థితిలో పడిపోయారు. అసలు దేవుడు ఉన్నాడా అనే ప్రశ్న ఒకటి. ఒకవేళ ఉంటే సమాజంలో ఇంత అన్యాయము అక్రమము ఎందుకు కొనసాగుతుంది? అది ఇంకో ప్రశ్న. సరే, ఏదో ఒక కారణాన్ని బట్టి దేవుడు ఈ సాంఘిక అసమానతలు అనుమతించాడు అనుకుంటే, ఉన్నాడు దేవుడు ఉన్నాడు అనుకుంటే, మరి ఏ దేవుడు నిజమైన దేవుడు? ఈ పరిస్థితులన్నీ మనుషుల మనసులను కలవరంలోకి నెట్టేశాయి. అసలు దేవుణ్ణి నమ్మాలంటే నమ్ముతాం, అసలు ఎవరిని నమ్మాలి? ఏ దేవుణ్ణి నమ్మాలి? ఎందుకు నమ్మాలి? ఇవన్నీ ప్రశ్నలు ప్రియులారా. నమ్మండి అనంటే దేన్ని నమ్మాలో మనుషులు అర్థం కానటువంటి అయోమయ స్థితిలో పడిపోయారు గనుక దేవుడు అంటున్నాడు, నా దగ్గరికి రండి, మనం వాదం చేద్దాం, తర్కిద్దాం, వ్యాజ్యమాడదాం రండి అంటూ ఇంకొక మాట అన్నాడు, మీ రుజువు చూపించండి, మీ రుజువు చూపించండి. ఈ ప్రసంగ ప్రారంభంలోనే చెప్పాను, దేవుడు అన్యజనులతో మాట్లాడుతున్నాడు. అన్యజనులు అనే మాటకు అర్థం ఏమిటంటే, ఈ బైబిలులో మాట్లాడుచున్న దేవుణ్ణి తమ స్వంత దేవునిగా అంగీకరించని వారు. అన్యజనులు అంటే ఈ బైబిల్లో పలుకుచున్న దేవుణ్ణి నిజమైన దేవునిగా గుర్తించని వారు. మాకు మా దేవుళ్ళు ఉన్నారులే అనుకునేవాళ్ళు, ఆ బైబిల్లో కనబడుతున్నవాడు దేవుడు కాడు అనుకునేవాళ్ళు, ఒకవేళ అయినా మనకు అక్కర్లేదు అనుకునేవాళ్ళు. వాళ్ళతో ప్రభు మాట్లాడుతున్నాడు, రండి, నేను దేవుణ్ణి కానంటున్నారుగా మీరు, మీ రుజువు చూపించండి అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే, నేను దేవుణ్ణి కాను అనడానికి మీ రుజువు ఎక్కడా? ప్రియులారా, బైబిల్లో మాట్లాడుచున్నటువంటి దేవుడు చాలా విప్లవాత్మకమైన ఆలోచన ధోరణి కలిగిన వాడు. టు డిస్కవర్ ద రియల్ గాడ్ ఆఫ్ ద బైబిల్ విల్ బ్రింగ్ ద ట్రూ రివల్యూషన్ ఇన్ ఎవ్రీవన్స్ పర్సనల్ లైఫ్ యాజ్ వెల్ యాజ్ ద సోషల్ కండిషన్స్. సామాజిక స్థితిగతులలో, దేశకాల పరిస్థితులలో, వ్యక్తిగత జీవితాలలో అసలు సిసలైన పెను విప్లవం రావాలంటే బైబిల్లో పలుకుచున్న దేవుణ్ణి మనం గుర్తించాలి. అసలు ఆయన ఎవరో మనం తెలుసుకోవాలి. దురదృష్టకరమైన విషయం ఏంటంటే, ఈ దేవుణ్ణి నమ్ముతున్నాం అనుకున్న వాళ్ళకు కూడా అసలు ఆయన ఎవరో తెలియదు. సాధారణంగా సంఘ నాయకులు ఎదురు ప్రశ్నలను ప్రోత్సహించరు. దే డు నాట్ ఎంకరేజ్ క్వశ్చన్స్ అండ్ డౌట్స్ అండ్ ఎంక్వైరీస్. ఎదురు ప్రశ్న వేస్తే అవిధేయత కింద జమ కడతారు. ఎవరైనా వచ్చి, అయ్యగారు మరి మీరు పలానా ప్రసంగం చేశారు, నాకు అనుమానం వచ్చింది, నాకు ఈ ప్రశ్న పుట్టింది, మరి దానికి బైబిల్లో ఆధారం ఎక్కడుందండి, మీరు చెప్పింది నాకు సరిగా అనిపించలేదు, బైబిల్లో ఎక్కడుందో చూపించండి అని అడిగారు అనుకోండి, ఏరా నన్నే అడిగేంతటి వాడు అయ్యావురా నువ్వు? పెద్దవాళ్ళని ఎదురు మాట్లాడితే కళ్ళు పోతాయి, జాగ్రత్త. నోరు మూసుకొని చెప్పింది నమ్మంతే, ఎక్కువ తక్కువ మాట్లాడదా, నాకంటే ఎక్కువ తెలుసురా నీకు అని గదమాయించడమే. పెద్దవాళ్ళు చెప్పింది నోరు మూసుకొని నమ్మాలి రే, ఎదురు ప్రశ్న వేయకూడదు. దేవుడు ఏం చెప్పాడు? పెద్దోళ్ళ మాట వినమని చెప్పలే. అది నేను సందర్భం వచ్చింది కనుక చెప్తున్నాను, చెప్పుకోవాలని నాకు ఇష్టం లేదు. కానీ అమెరికా దేశంలో ఉన్నప్పుడు పెద్ద పెద్ద దేవాలయాలు, 1000 మంది పట్టే దేవాలయాలు,
ముందు 3-4 బెంచుల్లో మాత్రమే మనుషులు కూర్చుంటారు. అంటే నడుములు ఒడిగిపోయిన వాళ్ళు, ముసలి వాళ్ళందరూ ముందు కూర్చుంటారు. వెనక బెంచీలన్నీ ఖాళీ. యవనస్తులందరూ వీకెండ్ వచ్చిందంటే శని ఆదివారాలు కార్లు వేసుకుని ఎక్కడొక్కడ తిరగడానికి వెళ్తారు. ఎక్కడ తిరగలేని వాళ్ళు, ఓపిక లేని వాళ్ళందరూ చర్చికి వస్తారన్నమాట. సరే, నేను వెళ్ళిన తర్వాత దేవుని కృపను బట్టి కొన్ని వందల మంది యవనస్తులు ఆరాధనకు వచ్చారు. వైట్ పీపుల్ అండ్ ఇండియన్స్ ఆల్సో. ఆ సంఘ కాపరులు నాకు ఒక మాట చెప్పారు, అయ్యగారు వీళ్ళందరూ ఎప్పుడు ఎన్నిసార్లు పిలిచినా రారండి చర్చికి, మళ్ళీ మీరు వచ్చారండి వాళ్ళు, విచిత్రంగా ఉంది అని. యవనస్తుల కొరకు స్పెషల్ డిస్కషన్ అవర్ పెట్టారు నాతో. అప్పుడు అడిగాను, వై డోంట్ యూ పీపుల్ కమ్ టు ద చర్చ్ ఎవ్రీ సండే? ఎందుకు రారు మీరు అని అంటే, పాస్టర్ గారు మా మనసులో సందేహాలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర సమాధానాలు లేవు, మా మైండ్లో డౌట్ మాకుంది. ఆయన ఎంతసేపటికి వచ్చి చేయగలవాడు, చేయి లేపాడు అని చెబుతున్నాడు. లేపాడు రైటే, నా డౌట్ ఎటుపోవాలి మరి? నా హృదయంలో సందేహం ఉంది, దానికి ఆయన చెప్పలేకపోతున్నాడు. ఎప్పుడు చెప్పిందే చెప్తా ఉంటే మాకు బోరు కొట్టి కనీసం లైఫ్ అన్నా ఎంజాయ్ చేద్దామని వెళ్ళిపోయామండి అని చెప్పారు. మానవుని యొక్క హృదయంలో అనుమానము, సందేహము ఉన్నంత కాలము అతడు ముందడుగు వేయలేడు. అదొక పెద్ద స్పీడ్ బ్రేకరే కాదు, అడ్డుగోడ కట్టినట్టే. అందుచేత బైబిల్లో మాట్లాడుతున్న దేవుడు ప్రశ్నలను ఎప్పుడు కూడా నిరుత్సాహపరచలేదు. ఒలీవల కొండ మీద యేసు ప్రభు వారు ఒంటరిగా ఏకాంతంగా కూర్చున్నప్పుడు అందరూ వచ్చి, శిష్యులు వచ్చి ప్రశ్నలు అడిగారు. ఒక్కసారి కూడా యేసు విసుక్కోలేడు, ఓపికగా సమాధానాలు చెప్పాడు. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు శిష్యులు వచ్చి ఆ ఉపమానములన్నిటిని గూర్చి ఆయన్ని ప్రశ్న వేయగా యేసు వాటన్నిటికీ వారికి గ్రహింప శక్తి కలిగిన కొలది సమాధానములు ఇచ్చినని బైబిల్ చెబుతోంది. దేవుడు అంటూ నన్ను ప్రశ్నించండి, నేను దేవుణ్ణి కానన్నారుగా, కాను అనడానికి మీ రుజువు ఏమిటి? రుజువులు అడుగుతున్నాడు, అంతేకాదు రుజువులు చూపిస్తున్నాడు ఆయన. అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయములో 3వ వచనములో ఇలాగూ వ్రాయబడింది. అపొస్తలుల కార్యాలు 1:3, ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు అనేక ప్రమాణములను, ఫుట్నోట్లు, అనేక రుజువులను చూపి వారికి తను తాను సజీవునిగా కనపరుచుకునను. అపొస్తలుల కార్యాలు 1:3లో ఏం చూపిస్తున్నాడు ఆయన? అనేక రుజువులను చూపించి. యెషయా 21లో ఏం చెబుతున్నాడు ఆయన? మీ రుజువులు ఎక్కడ? నేను దేవుణ్ణి అని చెప్పడానికి నా రుజువులు నేను ఆఫర్ చేస్తున్నాను. కమాన్, ఐ ఆఫర్ ఎవిడెన్సెస్ అండ్ proofs so that you will be convinced that I am the true God. In order to convince you, I have enough proofs. నేను కాదు, దేవుణ్ణి కాదంటానికి మీ దగ్గర ఏ రుజువులు ఉన్నాయి? ఎంత న్యాయంగా మాట్లాడుతున్నాడో మీరు చూస్తున్నారా? ఎవర్రా మీరు? నన్ను అడుగుతారా? కాల్చి పారేస్తాను ఒక్కొక్కండి. నేను సర్వశక్తులు దేవుణ్ణి అయితే దురుప్రశ్న చేస్తారా మీరు అని చికాకు పడ్డం లేదు ఆయన. నేను దేవుణ్ణి కాదంటారా? ఎందుకు గానో చెప్పండి. నేను దేవుణ్ణి ఎందుకు అవునో నేను చెబుతాను. ఆ రుజువుల్లోకి తర్వాత వెళ్దాం. కానీ ఇక్కడ ఒక బేసిక్ ఫ్యాక్ట్ ఒకటి మనం నేర్చుకున్నాం. ఏంటంటే, దేవునిని గూర్చినటువంటి మన విశ్వాసము గుడ్డి విశ్వాసముగా ఉండుట దేవునికి ఇష్టము లేదు. మనం దేవుణ్ణి నమ్మాల్సిందే కానీ గుడ్డిగా నమ్మొద్దు. మన నమ్మకము కొన్ని రుజువుల మీద ఆధారపడి ఉండాలి. నమ్మినా నమ్మకపోయినా దానికి ఆధారం నువ్వు చూపగలగాలి. నమ్మడం లేదా? ఎందుకు నమ్మడం లేదో ఆధారం చూపించు.
దేవుణ్ణి నమ్ముతున్నావా, ఎందుకు నమ్ముతున్నావా ఆధారం చూపించు. ఇఫ్ యు ఆర్ నాట్ బిలీవింగ్ యు మస్ట్ నో వై యు ఆర్ నాట్ బిలీవింగ్, అండ్ ఇఫ్ యు ఆర్ ఎ బిలీవర్ ఇన్ గాడ్ యు మస్ట్ నో వై యు బిలీవ్ హిమ్. ఏదో మా తాతలు నమ్మారు కాబట్టి నేను నమ్మానంటే కుదరదు. మీ తాత ఎడ్ల బండి మీద పోయాడు, నువ్వు ఎందుకు వెళ్ళట్లేదు? మీ తాత గోచి పెట్టుకున్నావు, నువ్వు ఎందుకు ప్యాంట్ వేసుకుంటున్నావు? తాతలు ఏదో చేశారు మేము చేస్తామో కుదరదు. నీకంటూ నీకు ఒక కారణం ఉండాలి. ఎంత విప్లవాత్మకమైన తలంపు చూశారా? అందరూ చెబుతున్నారు దేవుడిని నమ్మండి 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 అని. కానీ దేవుడు ఏం చెబుతున్నాడంటే నమ్మండి రా మాకు, కానీ గుడ్డిగా నమ్మొద్దు. ఐ వాంట్ టు బిలీవ్ ఇన్ మీ బట్ నాట్ ఎ బ్లైండ్ ఫెయిత్. I want you to believe me but not blindly. You must know why you believe me. You must know it. ఆ రీజన్, కారణం నీకు తెలియాలి. రుజువు దేవుని బిడ్డలారా, రుజువులు అడిగేసరికి దానికి అర్థం ఏంటంటే ఇప్పుడు నువ్వు చెబుతున్నది సత్యం అనడానికి రుజువేంటి, నువ్వు చెబుతున్న మాటకు ఆధారం ఏంటి అని అడుగుతున్నాం అన్నమాట. ఇక దానికి అంతులేని పరిశోధన. దేవుడు ఉన్నాడు అనడానికి రుజువేంటి? దేవుడు ఉన్నాడన్నాక మళ్ళీ ఇంతమంది దేవుళ్ళు ఎందుకు వచ్చారు? ఏది చెప్పినా దానికి రుజువులు ఉన్నాయా? దర్యాప్తు చేసి నేను కూడా ఆ సంగతిని కనుక్కోవచ్చా? ఆధారములు ఎక్కడున్నాయి? దానికి లాజికల్ రీజన్స్ ఉండాలి, సైంటిఫిక్ రీజన్స్ ఉండాలి. ఇవన్నీ కలిసి ఒక మనిషి జీవితకాలమే తెల్లారిపోతుంది. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఒక్కొక్కరు వెదకాలంటే కష్టం, కానీ నేను తెలుసుకున్న విషయాలు మీ ముందు ఉంచుతాను. ఒకవేళ క్రీస్తు నుండి విశ్వాసం ఉంచని వారైతే వారికి కూడా ఈ వర్తమానం ఉపకరిస్తుంది అనుకుంటున్నాను. ఇదివరకే నమ్మిన వారైతే కూడా వారి విశ్వాసం బలపడుతుందని నేను ఆశిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, గత రాత్రి నేను ఒక అంశాన్ని ప్రారంభించాను. దేవుడు ఒకడే అయి ఉన్నప్పుడు ఇంతమంది దేవతలు ఎందుకు ఎలా పుట్టుకొచ్చారు? నేను ఇంతవరకు చెప్పిందంటే ఉపోద్ఘాతమే. అది మీరు గుర్తుంచుకున్నా మర్చిపోయినా పర్వాలేదు, ఇప్పటి నుంచి జ్ఞాపకం పెట్టుకోండి. అదంతా నువ్వు చెప్పాల్సి వచ్చిందంటే క్రీస్తుని గురించి మాట్లాడేటప్పుడు నేను తార్కికంగా మాట్లాడుతున్నాను. ఆ పొజిషన్ జస్టిఫై చేయడానికి ఈ మాటలు చెప్పాను నేను. ఏదో గుడ్డిగా యేసు దేవుడు నమ్మనంటే ఎందుకు నమ్ముతాం, మేము కాదంటాం అంతే అనే తరం ఇది. అసలే ఈ మట్టి విప్లవాల గడ్డ ఇది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు సామాన్యులు కాదు. ఏదో నమ్మనంటే అతను అలాగే దూరం బాప్తిసం ఎప్పుడు ఇస్తాం అనే రకం కాదు. అయ్యగారిగా బాప్తిసం ఇచ్చే రకం ఇక్కడ. అందుచేత నాకు తెలుసు, నమ్మండి అంటే నువ్వు నమ్మాలి, నువ్వు కూర్చో నేను చెప్తాను నువ్వు విను అనే రకం. నేను ఇక్కడ పుట్టిన వాడినే కనుక నాకు తెలుసు. అందుచేత మీలో ఎవరన్నా తార్కికంగా ఆలోచించేవారుంటే మిమ్మల్ని బైబిల్లోని దేవుడు ప్రత్యేకంగా ప్రేమిస్తున్నాడని ఈ సాయంత్రకాలం నేను మీకు తెలియజేయబోతున్నాను. ఇఫ్ యు ఆర్ ఎ లాజికల్ థింకర్, ఇఫ్ యు ఆర్ ఎన్ ఆర్గ్యుమెంటేటివ్ పర్సన్, ద గాడ్ ఆఫ్ ద బైబిల్ లవ్స్ యు ఎస్పెషల్లీ. ఎస్, వాదించే రకం నువ్వైతే ఈ బైబిల్లోని దేవుడు నేను ఎక్కువ ఇష్టపడతాడు. గుడ్డిగా నమ్మేవాడి కంటే తర్కించి నమ్మేవాడిని ప్రభు ఎక్కువ ఇష్టపడతాడు. ఆయనే పిలిచాడు కదా, వ్యాజ్యమాడుడి అన్నాడుగా. వ్యాజ్యమాడండి, మీ రుజువులు చూపించండి, నా రుజువుగా చూడండి అంటున్నాడు ఆయన. కనుక మేము కొంచెం మాకు ఆధారాలు ఉంటే కానీ నమ్మం సార్ అనేవాళ్ళు ఎవరైనా ఉంటే మీరు నిజంగా అదృష్టవంతులు. ఆ మనసు మీకున్నందుకు ఈ దేవుడు మిమ్మల్ని ఎక్కువ ఇష్టపడతాడు. ఆ మాట చెప్పడానికి ఆ ఉపోద్ఘాతం అంతా చెప్పాను. గత రాత్రి కాలం నేను ఒక
అంశాన్ని ప్రారంభించాను. ఇంతమంది దేవతలు ఎందుకు పుట్టారు, ఎలా పుట్టారు? ప్రియులారా, నిజానికి మనము మాట్లాడుకుంటున్న ఈ అంశానికి ఒక పేరు పెట్టవలసి ఉంటే నేను అనుకుంటాను దానికి ఈ పేరు చాలా బాగుంటుంది అనుకుంటాను. భారతదేశంలో మతము యొక్క పరిణామ క్రమము. భారతదేశంలో మత విశ్వాసము యొక్క పరిణామ క్రమము. ద ఆర్డర్ ఆఫ్ ఇవల్యూషన్ ఆఫ్ రిలీజియస్ థాట్ ఇన్ ఇండియా. ఇదొక మహాసముద్రం అంత అంశం. ఇండియాని నేను కన్ఫైన్ చేశాను. ప్రపంచంలో దేవుని గూర్చిన వేదాంత ధోరణుల యొక్క పరిణామ క్రమము అనే అంశం ఎత్తుకుంటే మన బతికే సరిపోదు. భారతదేశంలో ఉన్న ఈ మత క్రమం ఎలా ఏర్పడిందో అది కూడా చెప్పుకోవడానికి మనకి కూటాలు సరిపోవు. ఏదేమైనా ఒక అంశాన్ని పరిచయం చేస్తూ ఉన్నాను. మీరు ఈ దిశలో ఇక మీదట ఆలోచన చేయాలని మీకు మనవి చేస్తున్నాను. ప్రియులారా, చకచక చెప్పుకెళ్ళిపోతాను. మానవ జాతి యొక్క చరిత్రను కూడా కొంచెం మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా దేవుడు కోరుతూ ఉన్నాడు. అసలు మానవ జాతి ఎక్కడ, ఎలా ప్రారంభమైంది? భారత జాతి ఎక్కడి నుంచి పుట్టింది? ఎలాగ అసలు మన 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 దేశ చరిత్ర ప్రారంభం ఎక్కడ? అవన్నీ మనము ఆలోచన చేస్తే ఒకటి మాత్రం నేను మీకు చెప్పగలను. బైబిలులో కనబడుతున్న యేసునాథుడు అద్వితీయ సత్యదేవుడని తప్పక నువ్వు నన్ను తీరుతావు. తెలియనప్పుడు అన్ని ప్రశ్నలే, తెలిస్తే మాత్రం ఇక అనుమానం ఉండదు. యేసే ఏకైక మార్గమని నమ్మగలుగుతావు. బైబిల్ గ్రంథం తేటగా ఒక మహాసత్యాన్ని చెబుతున్నది. క్లుప్తీకరిస్తాను. అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయంలో, అపొస్తలుల కార్యాలు 17:26లో ఇలాగ చెప్పబడింది. మరియు యావత్తు భూమి మీద కాపురముండుటకు ఆయన ఎవరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, చాలు చాలు చాలు, యావత్తు భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి. ప్రపంచములోని మనుషులందరూ ఒకరి కడుపుననే పుట్టారు. ఆర్యులు, ద్రావిడులు, ఆఫ్రికన్ తెగలు, మంగోలియన్ తెగలు, ఆంగ్లో సాక్సన్ పీపుల్, ఇలాగ రకరకాల ఆదిమ మానవ జాతులు ఉన్నారు. అసలు వీళ్ళందరికీ కూడా తండ్రి ఒక్కడేనని బైబిల్ గ్రంథం చాలా తేటగా చెబుతోంది. మానవ జాతి ఎలా పుట్టిందనంటే మానవ జాతి కోతులోంచి పుట్టిందని అర్థం లేని అడ్డమైన వాదనలు చేస్తున్నారు. చాలా తప్పది. కోతుల్లోంచి మనుషులు పుట్టలేదు నాయన. జెనెటిక్ సైన్స్ ఒప్పుకోదు. ద థియరీ ఆఫ్ ఇవల్యూషన్ ఈజ్ యెట్ a hypothesis which is yet to be proven and which will never be proven, because all other sciences are going against the theory of evolution. పరిణామవాదము, డార్విన్ థియరీకి అడ్డంగా పోతున్నాయి మిగతా సైన్సులన్నీ కూడా. జెనెటిక్ సైన్స్ చెప్పేది, జన్యు శాస్త్రం చెప్పేది ఏంటంటే తండ్రి తల్లి, మేల్ అండ్ ఫిమేల్ ఎవరి కలయిక వల్ల పిండోత్పత్తి కలిగిందో ఆ పిండములో తల్లిదండ్రుల లక్షణములు 100% ఉంటాయి. దానికి లేని లక్షణం కొత్తది దీనికి రాదు, ఉన్నది లేకుండా పోదు. ఆ పురుష స్త్రీ పురుషులు ఎవరైతే కలయిక ద్వారా పిండధారణ జరిగిందో
వాళ్ళ కొమ్ములు ఉంటే వీడికి పిండానికి కొమ్ములు వస్తాయి, వాళ్ళకి రెక్కలు ఉంటే వీడికి రెక్కలు వస్తాయి, వాళ్ళకి తోక ఉంటే వీడికి తోక వస్తుంది. తల్లిదండ్రులకు లేనటువంటి లక్షణాలు పిండానికి రావు, వాళ్ళకు ఉన్న లక్షణాలు లేకుండా పోవు. ఎవ్రీ లివింగ్ క్రీచర్ కెన్ ఎగ్జాక్ట్లీ రీప్రొడ్యూస్ హిమ్సెల్ఫ్. అంతేగాని కొత్త లక్షణాలు ఏమి వచ్చి పడవు, దానికి జెనెటిక్ సైన్స్ ఒప్పుకోదు. మనుషులకు మనుషులే పుడతారు, కోతులకు కోతులే పుడతాయి. కోతులకు మనుషులు పుట్టరు, కానీ కొన్నిసార్లు ప్రత్యేక పరిస్థితుల్లో మనుషులకు కోతులు పుడుతుంటారు, అది వేరే విషయం. దాని మెట్టుకు అసలు మనుషుల కోతులు పుట్టం కాదు, మనుషుల కోతులు అవుతూ ఉంటారు, అది వేరే విషయం. నిజానికి మానవుని యొక్క ప్రారంభం ఎలా జరిగిందంటే, దేవుడంట ముందు ఒక మనిషిని నిర్మించి అతనికి ఒక భార్యను చేసి ఇచ్చాడు, అతనిలో నుండే సకల జాతులు పుట్టాయి. మన ఈనాడులో ఆ జ్ఞాన నేత్రము అనే చోట వేశాడు కొన్ని దినాల కిందట. ఎవరో సైంటిస్ట్ కనుక్కున్నారంట, ఈ జన్యువులన్నీ కూడా పరిశోధన చేసి 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 ప్రపంచములోని జాతులన్నీ కూడా ఒక్క మూల పురుషుల నుండే పుట్టాయని ఆ సైంటిస్ట్ గారు కనుక్కున్నారంట. ఈనాడు జ్ఞాన నేత్రంలో వేశాడు. నువ్వు ఇప్పుడు కనుక్కున్నది ఏమిటి? ఎప్పుడో బైబిల్ అదే చెప్పింది. బైబిల్ చెప్పినవన్నీ నేను కొత్తగా కనుక్కుంటూ ఉంటారన్నమాట. ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను దేవుడు నిర్మించాడు. కొన్ని ప్రత్యేక పరిస్థితులను బట్టి ఆ జాతులు అలాగ విడిపోయాయి. ఏమైందో నేను టోకీగా చెప్తాను. ఇది వేరే ఊరైతే చాలాసేపు చెప్పాలి, కానీ వరంగల్లో అవసరంలే. అసలు మందుకో ఇషారా కాఫీ హై. వరంగల్లో వేరే ఊర్లో 30 గంట చెప్పే పాయింట్, ఇక్కడ ఒక అలాగంతా అందుకుంటారు అంతే. అంత నా వాళ్ళు కదా. ఆరంభంలో దేవుడు సృజించినప్పుడు భూమి మీదంతా ఆ ఒకని నుండి వచ్చిన సంతానం అంతా ఒక చోటే ఉన్నారు. ఇట్ వాజ్ వన్ ఫ్యామిలీ. ఆదికాండము 11:1 చెప్పాడు, భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. వాళ్ళంతా ఒకే భాష మాట్లాడారు, ఒక భాష ఒక పలుకు. మళ్ళీ యాస కూడా వేరు కాదు, భాష ఒకటే పలుకు కూడా ఒకటి, సేమ్ యాక్సెంట్ అన్నమాట. ఈ రోజుల్లో ఇప్పుడు తన తెలుగు అందరూ తెలుగే. వరంగల్లో వచ్చిండు పోయిండు అంటాం, అటు రాయలసీమకి వెళ్తే వచ్చినాడు పోయినాడు అని అంటాం, కృష్ణా జిల్లాలో వచ్చాడు వెళ్ళాడు అని అంటాం. తెలుగే, అది తెలుగే. వచ్చినాడన్నా తెలుగే, వచ్చిండన్నా తెలుగే, వచ్చాడన్నా తెలుగే. ఆ రోజుల్లో ఆ భేదం కూడా లేదు, అంతా ఒకటి, ఒకే భాష ఒకే పలుకు. అలా ఉన్నప్పుడు వాళ్ళందరూ కలిసి నిమ్రోదు అనేవాడి కింద ఒక రాజ్యముగా రూపొందారు. ఆ నిమ్రోదు అనేవాడు ఏం చేశాడంటే, నేను మీకు నిరూపణలు కూడా చెప్తాను, ముందు కథ చెప్పుకెళ్తాను, అవసరమైన చోట నిరూపణ ఇస్తాను. ఆ నిమ్రోదు అనేవాడు ఏం చేశాడంటే, నేను మీకు అందరికీ రాజును మాత్రమే కాదు, నేను దేవుడను కూడా, నన్ను ఆరాధించండి, నేను సూర్యదేవుని అవతారాన్ని, నా భార్య సెమిరమీస్ ఆమె ఆకాశ రాణి, నాకిద్దరికి ఒక కొడుకు పుట్టాడు తమ్మూజు అని పేరు. వాడేమో ఏదైనా తోటలో దేవుడు చెప్పాడుగా, స్త్రీ సంతానము రక్షకుడు విమోచకుడు పుడతాడు, వాడు వీడే. దేవుడు వాగ్దానం చేసిన స్త్రీ సంతానం మా కొడుకు, నేనేమో సూర్యదేవుణ్ణి, నా భార్య ఆకాశ రాణి, మా కల వాగ్దానం చేసిన స్త్రీ సంతానం మా కొడుకు, నేనేమో సూర్యదేవుణ్ణి, నా భార్య ఆకాశ రాణి, మా కలయిక ద్వారా పుట్టినటువంటి వీడే మీకందరికీ విమోచకుడు, మమ్మల్ని ఆరాధించండి అని డిమాండ్ చేసి, ఎవడైనా ఆరాధించకపోతే వాడిని అడ్డంగా నరికేస్తానన్నాడు. అందరూ వాడిని ఆరాధిస్తున్నారు, సృష్టికర్తను మర్చిపోయారు, వీడిని ఆరాధిస్తున్నారు. అప్పుడు దేవుడు దిగి వచ్చి చూశాడు పరిస్థితి.
సత్యదేవుడు ఎవరని ఒక్కడు కూడా ఆలోచించట్లే. అందరూ వాడిని ఆరాధిస్తున్నారు. దేవుడి ముందు రెండు చాయిసెస్, రెండు మరి అవకాశాలు ఉన్నాయి. కోపగించుకొని అగ్నిని కురిపించి జాతి జాతి అంతటిని భస్మం చేయవచ్చు. అలా చేస్తే మరి నేను వాగ్దానం చేశానుగా, రక్షకుడు పుడతాడని చెప్పాను కదా, మరి నా మాట ఏం కావాలి? రక్షకుడు పుట్టాలంటే ఇప్పుడే పుట్టాను కుదరదు, కాలం సంపూర్ణం కావాలి. కాలం సంపూర్ణమైనప్పుడు నా కుమారుణ్ణి పంపుతాను. మరి ఇప్పుడు కాలం సంపూర్ణం కాలేదే. కాలం సంపూర్ణమయ్యేదాకా, రక్షకుడు పుట్టేదాకా ఈ మానవ జాతి బ్రతికుండాలంటే ఇప్పుడు ఈ నిమ్రోధి మతం ఉంటే మాత్రం వాడు బతకడం కష్టం. మరి ఎలాగా? అందుకని దేవుడు ఇంకొక మార్గం ఎన్నుకున్నాడు. వీళ్ళు ఏకజాతిగా ఉంటే ఆ నిమ్రోధిగాన్ని ఆరాధిస్తుంటారు. అందుచేత వీళ్ళు ఈ మతముని చిన్నాభిన్నం చేయడానికి సత్యదేవుడు భాషలు తారుమారు చేశారు. అందుకే ఒక భాషలో నుండి అన్ని భాషలు పుట్టాయి కనుక దాదాపు అన్ని భాషలలో కూడా దాదాపు కొన్ని మాటలు పోలిక ఇంకా కొనసాగుతూ ఉంది. ఉర్దూలో బెహత్తర్ అంటాం, ఇంగ్లీష్లో బెటర్. మనస్సు, మన్, ఇంగ్లీష్లో మైండ్ అంటాం. హృది సంస్కృతం, హార్ట్ ఇంగ్లీష్. ఎందుకు ఆ హ, ర, ట అనే అక్షరం అదే శబ్దాలు. అలాగే వందల కొద్ది లింగ్విస్టిక్ స్టడీ మీరు చేస్తే ఇప్పుడు ఏదైనా ఒక చదువు ఫుల్గా చదవండి, మీకు యేసు దొరుకుతాడు. అది నేను చెప్తున్నాను. ఏదైనా ఒక చదువు ఫుల్గా చదవాలి. చరిత్రన్నా పూర్తిగా అధ్యయనం చేయండి, ఫిజికల్ సైన్సెస్ అన్నా అధ్యయనం చేయండి, లేకపోతే ఖగోళ శాస్త్రం, పురాతత్వ శాస్త్రం ఏదన్నా ఒకటి తుదముట్ట చదివితే అవతల మీకు యేసు దొరుకుతాడు. అసలు ఏది చదవని మా తాత నమ్మాడు, మేము ఇదే నమ్ముతామంటే నా దేవుడు కూడా రక్షించలేడు. తాత నమ్మడం ఏంటి? అది అజ్ఞాన కాలం. ఇప్పుడు నీకు ఇంత విజ్ఞానం వచ్చి ఇంకా తాత నమ్మకాలు ఏంటి? నీ సొంత పరిశోధన నీకు ఉండాలి. అది ఈ సభల్లో ఒకడైనా పరిశోధకుడుగా తయారైతే నా యొక్క జీవిత ధ్యేయం నెరవేరినట్టే. నేను చెప్పింది నమ్మడం కాదు, అసలు ఇది ఎంతవరకు రైటో చూద్దాం అనే పరిశోధనకు పూనుకున్నా చాలు, నేను గెలిచినట్టే. ఎందుకంటే పరిశోధకుడికి తప్పకుండా సత్యం దొరుకుతుంది. నాకు అలాగే దొరికింది. మరి చూడరా, అన్ని భాషలలో కొన్ని మాటలు దాదాపు ఒకే రకంగా ధ్వనిస్తూ ఉంటాయి. దీనికి కారణం ఏంటో ఎవడు చెప్పడు. అసలు మానవ జాతి ఎట్లా పుట్టిందని అడగండి, మన దేశంలో పెద్దలను అడగండి. అసలు మనవు నుండి మానవ జాతి పుట్టింది అంటారు మన దేశంలో పెద్దలు. ఆహా, మనవు సంతతి కనుక మానవుడు బాగానే ఉంది. మరి మనవులో నుండి పుట్టిన మానవ జాతిలో 4 వర్ణములు ఉన్నవి అంటారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, 4 తెగలు. ఇంత మనువు కులమేదో. అసలు మనువు బ్రాహ్మణుడా, రెడ్డా, శూద్రుడా, లేకుంటే కమ్మ, కాప, క్షత్రియుడా, వైశ్యుడా, ఎవరు? తండ్రిదే కులమో కొడుకులు అదే కులం కావాలి కదా. అంటే సరే, ఆయన మనువు గారు ఒక బ్రాహ్మణుణ్ణి, ఒక క్షత్రియుణ్ణి, ఒక వైశ్యుణ్ణి, ఒక శూద్రుణ్ణి అన్నాడు అనుకుందాం. మరి అమెరికా వాడిని ఎవరికి అన్నారు? చైనా వాడిని ఎవరికి అన్నాడు? ఇదిగో అయ్యంగా ఎక్కువ అడగబాకు, పెద్దలకు ఎదురు మాట్లాడితే కళ్ళు పోతాయి. ఏం దబాయి శిక్షణ దిగడమే. జవాబులు లేవు. ఒకరిలో నుండి ఈ మానవ జాతి అంతా పుట్టిందంటే మరి ఇన్ని భాషలు ఎందుకు వచ్చినాయి, ఇన్ని జాతులు ఎందుకు వచ్చినాయి? ఎవ్వరు చెప్పరండి, ఈ గ్రంథం తప్ప. ఆ మనోరాజులో అసలు సంగతి ఏంటంటే, బ్రహ్మశిరస్సును బ్రాహ్మణుడు పుట్టాడు, బ్రహ్మభుజాల్లో క్షత్రియుడు పుట్టాడు, ఉదరము నుండి వైశ్యుడు పుట్టాడు, పాదాల్లో నుండి శూద్రుడు పుట్టాడు అన్న. అసలు బ్రహ్మదేవుడి దేకులు
బ్రాహ్మణ తల, క్షత్రియ భుజాలు, శూద్ర పాదాలు ఉన్నాయా? ఒక శరీరం నుంచి పుడితే మరి అందరికీ కులం రావాలిగా. సరే, ఈ నలుగురు అయిపోయాక పంచముడు ఉన్నాడు, మాల మాదిగలు. మరి ఆయన ఎక్కడి నుంచి పుట్టారు? గాల్లోంచి పుట్టారా? దేవుడిలాగా స్వయంభూలా? తల నుంచి కాళ్ళ దాకా లెక్క చెప్పేసి నువ్వే. మరి ఐదో వాడు ఎక్కడి నుంచి పుట్టాడు? గాల్లోంచి నువ్వు దేవుడిలాగా స్వయంభూనైనా నేను ఇంతకు నువ్వు పుట్టావు, ఇంత పరిశుద్ధుడివి, మా అపవిత్రుల మధ్యలో ఉండటానికి నీ వీలు లేదు పరిశుద్ధుడా అని ఊరికి బయట పెట్టినట్టున్నారు ఈ అపవిత్రులంతా కలిసి. మరి ఎందుకో ఆయన బయట పెట్టడం? అసలు ఈ కులాలు ఎందుకు వచ్చినాయో, మానమాదిగలోనే సామాజిక అంతరాలు ఎందుకు వచ్చినాయో నేను చెబుతున్నాను. ఎవరు దీనికి సమాధానం చెప్పరు. దేవుని బిడ్డలారా, అసలు మానవ జాతి ఎట్లా ప్రారంభమైంది, ఇప్పుడున్న స్థితికి ఎలాగూ వచ్చింది అనే ప్రశ్నలకు బైబిల్ గ్రంథం స్పష్టమైన సమాధానాలు ఇస్తూ ఉన్నది. మొట్టమొదట ఒక మనిషిలో నుండి మానవ జాతి పుట్టింది. ఆ ఒక మనిషి నుంచి పుట్టిన జాతి ఒక్క భాష మాట్లాడాలి కదా, మరి ఇన్ని భాషలు ఎందుకు వచ్చినాయి? ఎవరు చెప్పరు. ఇప్పుడు మనలో ఉన్న అందరూ పుడితే మరి మనం ఇంగ్లీష్ మాట్లాడా, సంస్కృతం మాట్లాడా, అరబికా, ఉర్దూవా, తెలుగా, ఏది మాట్లాడారు? ఇప్పుడు నేను తెలుగు మాట్లాడితే నా కొడుకు తెలుగే మాట్లాడతాడు, వాడి కొడుకు వాడి కొడుకు వాడి కొడుకు వాడి కొడుకు ఎప్పుడు తెలుగే మాట్లాడతారు. సడన్గా ఒకరు లంబాడి భాష మాట్లాడే మరి వేరే భాషలు ఎందుకు వచ్చినాయి? మనలో మాట్లాడితే మానవులంతా ఒక్క భాష మాట్లాడు, ఎన్ని భాషలు ఎందుకు వచ్చినాయి అంటే ఏం అవన్నీ ఎక్కువ మాట్లాడక కళ్ళు పోతాయి అంటాడు. చెప్పలేకపోతే దబాయింపు సెక్షనే. ప్రియులారా, దబాయిస్తే మనుషుల్లో సందేహాలు సమస్య పోవు, వాడు దేవునికే దూరం అయిపోతారు. అందుకే దేవుడు అంటాడు, దబాయించడు ఆయన. రండి వ్యాజ్యం ఆడదాం, మీ ప్రశ్న ఉంటే నాకు చెప్పండి, నేను చెబుతాను, రుజువు చూపిస్తాను. ఎంత మంచి దేవుడో చూసారా? ఒకరి నుండి పుట్టిన జాతంతో ఒక్క భాష మాట్లాడాలి కదా అన్నమాట వాస్తవం. ఒకప్పుడు అలాగే మాట్లాడారు. ఎప్పుడైతే వాళ్ళంతా ఒక మతాన్ని కల్పించుకున్నారో దేవుడు వచ్చి ఒక జాతిని భాషలు తారుమారు చేశాడన్నమాట. భాషలు తారుమారు చేశాడు, అర్థం కాకుండా చేశాడు. వాళ్ళంతా కలిసి ఇల్లు కట్టుకుంటున్నారు, ఒక పెద్ద గోపురం కడుతున్నారు. నిన్నటి వరకు బాగా నిర్మాణం సాగింది, రాత్రి పడుకున్నారు. దేవుడు దిగొచ్చి అందరి బుర్రకాయల్లో స్క్రూలు, నట్లు, బోల్ట్లు అన్ని కనెక్షన్లన్నీ తీసి రాన్ కనెక్షన్ తెచ్చి వెళ్ళిపోయాడు. రేపు పొద్దున నుంచి వాడికి ఆడి భాష అర్థం కావట్లేదు, ఎదురోటి భాష అర్థం కావట్లే. మేస్త్రి ఉండరే, బకెట్ నీళ్ళు తీసుకురారా అంటే అలాగేనని చెప్పి వెళ్ళి ఆడు 4 ఇటుకలు తెస్తున్నాడు. ఇటుకలు దేవరా అంటే వాడు పోయి మట్టి వేస్తున్నాడు, మట్టి దేవరా అంటే తీసుకొచ్చి కట్ట వేస్తున్నాడు. కర్రబట్టుకొస్తావేంటో అని కోపంతో ఇంకోటి వెళ్ళేవో ఇంకోటి తెస్తున్నాడు. ఆఖరికి లేక లేక ఒకడు ఎవడో మట్టి తీసుకురమ్మంటే ఖచ్చితంగా మట్టి వీరి భాష వాడి. అబ్బా చాలా థ్యాంక్స్ రా, వీళ్ళందరూ నన్ను సతాయించుకొని చంపారు, వాడు ఒకటి తిన్నంటే ఇంకోటి ఒక్కడు అర్థం చేసుకున్నా, చాలా థ్యాంక్స్ రా భయ్య అంటే. ఏంద్రా నన్ను థ్యాంక్స్ అంటావురా? ఎవరురా థ్యాంక్స్ అంటే? వాని భాషలో థ్యాంక్స్ అంటే చెడ్డమాట. ఎవరు నీ థ్యాంక్స్, నీ అబ్బ థ్యాంక్స్ రా అని తన్నుకున్నారు. అరే జుట్టు వీక్కొని ఏమిటో ఎవరు దాన్ని అర్థం చేసుకోవట్లేదు బాధపడి అందరు తన్నుకు చేస్తే నిమ్రోడు వచ్చాడు. నిమ్రోడు ఏంట్రా తన్నుకుంటున్నారు, పిచ్చి వేసాలే, గోపురం కట్టండి అంటున్నాడు. నోరు మూసుకోరా, వీడియో బట్టి మాకుదంతా వచ్చి సంధి పాడేస్తామని వాడి మీద తిరుగుబాటు చేశాడు. ఆఖరికి కకావికలై చెల్లా చెదురైపోయారు. అలా చెల్లా చెదురైపోయిన వాళ్ళు వినండి బాగా. థ్యాంక్స్ అంటే చాలా మంచి మాట అనుకున్న గుంపు అందరూ ఒక మూలకున్నారు. థ్యాంక్స్ అంటే చాలా చెడ్డ మాట అనుకున్నాడు అందరూ ఒక మూలకున్నారు. నీళ్లు అనగా మట్టి అనుకున్నాడు ఒక దగ్గర ఉన్నాడు.
మట్టి అనగా రాయి అనుకున్నాడు ఇంకో దగ్గర ఉన్నాడు. ఒక గ్రూప్ అందరు దూరం ఉండి ఒకనోడు బిక్కు బిక్కుమంట నిన్నటి దాకా బాగానే ఉన్నాడు వాడు, ఇప్పుడు కొత్త భాష మాట్లాడుతున్నాడు ఏమిటో. నిన్న నైట్ దేవుడు వచ్చి కనెక్షన్స్ అంతా మార్చిపోయాడు, వాళ్ళకి తెలియదు ఆ సంగతి. ఈ టర్మిన కనెక్షన్స్ అన్ని తారుమారు చేసిపోయారు. బుర్రకాయలో కొత్త లాంగ్వేజ్ ఫార్మ్ అయిపోయింది. సరే, అలా కొంతకాలం అయిన తర్వాత ఒకే భూమంతా ఏకఖండం సుమా. అప్పట్లో మానవ జాతంలో ఒకటి భూమంతా, ఎప్పుడంత అమెరికా వేరు ఆస్ట్రేలియా వేరు అలా లేదు అప్పట్లో. అంత ఏకఖండం, ఒక్కో రకం భాష మాట్లాడే వాళ్ళందరూ ఒక్కో వైపు ఇలా వేసి దూరం దూరంగా ఉండి అలా చూస్తున్నారు. ఉన్నట్టుండి గడగడ గడగడమని ధ్వని పుట్టి భయంకరమైన భూకంపం వచ్చి భూమి చీలిపోయి ఖండ ఖండాలుగా విభాగింపబడి. ఆదికాండము 10వ అధ్యాయం 25. ఏదరుకు ఇద్దరు కుమారులు పుట్టిరి, వానిలో ఒకని పేరు పెలెగు. జెనసిస్ 10:25. ఏలయనగా అతని దినములలో భూమి దేశములుగా భూమి పెలగు అనగా విభజన, డివిజన్. ఒకడు పుట్టాడు, వాడు పుట్టినప్పుడు భూమి విభాగింపబడి అంతవరకు ఏకఖండమే. నేను మీకు సంగతి చెబుతాను, ఎంత ఏదో నా ఊహ కాదు. ఎప్పుడన్నా ప్రపంచ పటం చూసారా? చాలాసార్లు చూసుంటారు. కళ్ళ ముందు జ్ఞాపకం వస్తుందా? ప్రపంచ పటాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆఫ్రికా ఖండం, ఐరోపా, ఆఫ్రికా ఖండం ఇలాగా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ఇటువైపు. ఆ రెండింటిని కత్తిరించి ఆ రెండు అంచులు కలపడానికి ప్రయత్నం చేయండి, సరిగ్గా అతుకుతాయి. ఇన్ని వేల సంవత్సరాలు సముద్రపు నీటి ఒరిపిడికి అంచులు కొంచెం మారినా దాదాపుగా ఇంకా అలాగే ఉన్నాయి. శాస్త్రజ్ఞులు చెబుతున్నారు ఏంటంటే, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ఉన్న భూభాగం, ఈ ఐరోపా, ఆఫ్రికా ఉన్న భూభాగం ఒకప్పుడు కలిసే ఉండేది. తర్వాత ఏదో కారణాన్ని బట్టి దూరం జరిగిపోయాయని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. దీనికి ఒక నిరూపణ ఏంటంటే, ఆఫ్రికా ఖండం యొక్క చివరి అంచెంబడి ఉన్నటువంటి కొన్ని మొక్కలు ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ఇటువైపు ఉన్నటువంటి అంచెంబడి కూడా ఉన్నాయన్నమాట. ఆ చెట్లు ఆ అంచుకు ఈ అంచుకు ఉన్నాయి, లోకంలో ఇంకెక్కడ లేవు. ఆ ఎడ్జుకు ఈ ఎడ్జుకు ఉన్నాయన్నమాట, ఇంకెక్కడ లేదు అది. ఇంకా ఏ దేశంలో లేవు, అక్కడే ఉన్నాయి ఆ బొటానికల్ ఫ్యామిలీ, ఆ చెట్లు అన్నమాట. దాన్ని బట్టి అంతా ఒకప్పుడు కలుసున్న భూమి పగిలిపోయిందని శాస్త్రజ్ఞులు చెబుతున్నాను. ఇప్పుడు ఏనాడో బైబిల్ చెప్పింది, భూమి ఒకప్పుడు ఏకఖండముగా ఉండి తర్వాత పగిలిపోయిందని. అలాగ పగిలిపోయిన తర్వాత ఇక ఆ ముక్క మీద ఉన్నోళ్ళు, ఈ ముక్క మీద ఉన్నోళ్ళు, ఆ ముక్క మీద ఉన్నోళ్ళు ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చిన మతాలు కల్పించుకున్నారు. సరే, ఇండియాలోకి వచ్చి పడదాం. ఈరోజు టాపిక్ ఏంటని చెప్పాను, భారతదేశంలో మతం యొక్క పరిణామము. ఎప్పుడైతే భారతదేశంలో మరి సింధులోయ నాగరికత అనేది ఏర్పడిందో, సింధులోయ నాగరికత ప్రజలు వ్యవసాయ ప్రధానమైనటువంటి జాతి. వారు యుద్ధతంత్రములో నిపుణులేమీ కాదు. ప్రయోజనకరమైనటువంటి మంచి డ్రైనేజీ సిస్టమ్, మంచి వ్యవసాయ పద్ధతులు, మంచి బలమైనటువంటి ఇండ్లు ఇవన్నీ కట్టుకొని హాయిగా ప్రశాంతంగా జీవనం చేస్తున్నారు. ఆ టైంలో ఇరాన్ దేశం నుండి ఆర్యులు ఇండియాకు వలస వచ్చారు. దేశమును ప్రేమించుమన్నా అన్నారు. దేశాన్ని ప్రేమించాలంటే అసలు దేశం అంటే తెలియాలిగా. దేశభక్తులను అడగండి, మన దేశం చరిత్ర ఏంటంటే తెలియదు. దేని మీద భక్తుంది నీకు అసలు దేశం చరిత్ర తెలియకపోతే? సరిగ్గా దేశం సంగతి చెబుతున్నాను వినండి.
ఆర్యులు ఇండియాకు వలస వచ్చారు. నిన్న రాత్రి చెప్పారు. ఎందుకు వచ్చారన్నాను జ్ఞాపకం ఉందా? మతపరమైన అభిప్రాయ భేదాలను బట్టి ఇరాన్ దేశంలో ఉన్న ఆర్యులకు కలహములు వచ్చినవి. ఇరాన్ దేశంలోని ఆర్యులకు కలహాలు వచ్చినాయి. ప్రాముఖ్యంగా ఇరాన్ దేశంలో నుండి వచ్చినటువంటి ఈ ఆర్యులు ఏకేశ్వరుడున్నాడు అని నమ్మారు. పారసీక మతం ఏంటో మీకు తెలుసా? పారసీక మతంలో ఇద్దరు దేవుళ్ళు ఉంటారు. ఒకడు మంచి దేవుడు, ఒకడు చెడ్డ దేవుడు. ఈ లోకంలో మంచి వాటన్నిటినీ మంచి దేవుడు సృష్టించాడు, చెడ్డ వాటన్నిటినీ చెడ్డ దేవుడు సృష్టించాడు. అది వాళ్ళ మతం. కాదు అసలు దేవుడు ఒక్కడే అన్నోళ్ళు కొంతమంది. ఆ ఒక్క దేవుడు అన్ని మంచిగా చేశారు, తర్వాత చెడిపోయింది అంటారు. సరే, ఆ మంచి దేవుడి పేరేంటి అంటే ఆయన పేరు అసురుడు అంటారు వాళ్ళు. అసురుడు అంటే దుష్టుడు. దేవుని అసురుడు అనకూడదని వీళ్ళు ఆ విభేదాలతో దెబ్బలాడుకొని విడిపోయి ఎందుకులేమని ఇండియాకు వచ్చేశారు. ఇప్పుడు చెప్తా వినండి. ఇండియాకు వచ్చిన తర్వాత ఇండియాలో అంతవరకు సింధులోయ నాగరికత వీళ్ళందరూ ఏం చేస్తున్నారన్నాను? ప్రశాంతంగా జీవనం చేసే పద్ధతులను చూసుకుంటున్నారు. పెద్ద పెద్ద నగరాలు కట్టుకున్నారు. కానీ యుద్ధ తంత్రంలో వాళ్ళు ఏమీ సాధన చేయలేదు. ఆయుధాలు లేవు. ఆర్యులు ఎప్పుడైతే ఇండియాకు వచ్చారో మత సంబంధమైన కారణాలతోనే కదా అక్కడి నుంచి కొట్లాడుకొని వచ్చేశారు. ఇండియాకు రాగానే ముందు ఆ ఉత్తర భారతదేశం అంతా ఆక్రమించుకొని తపస్సులు మొదలుపెట్టారు. అసలు దేవుడు ఎవరు, దేవుని గురించిన సత్యం ఏంటి, ఎందుకు మాకు ఇలాంటి విభేదాలు వచ్చాయి అని దేవుని గురించిన వేదాంత చింతన ప్రారంభించిన వారు ఆర్యులే ఇండియాలో. ఇదంతా జరిగింది ఎప్పుడు అంటే క్రీస్తుకు పూర్వం 2000 ఏళ్ల కిందట. నేను మీకు ఒక్క విషయం చెప్తాను. లక్షల సంవత్సరాల కిందట, కోట్ల సంవత్సరాల కిందట ఫలానా యుగం అనేదంతా ఒట్టిదే. డోంట్ బిలీవ్ ఆల్ దోస్ థింగ్స్. మానవ జాతి చరిత్ర 6000 ఏళ్ల కంటే ఎక్కువ లేదు. అదేంటండి మీరు ఇలా చెబుతారు, నిన్న మొన్నటి సంగతి అంతా చెబుతారు ఏంటి? అసలు మన దేశంలో బోల్డ్ కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము, యుగానికి కొన్ని లక్షల సంవత్సరాలు ఉన్నాయి. ఈ 4 యుగాలు అయితే ఒక మహాయుగము, మన్వంతరాలు, శతకోటి మన్వంతరాలు అయిపోయాయి. ఎన్నెన్నో అసలు ఈ నిత్యమైనటువంటి కోటాను కోట్ల ఏళ్ళ చరిత్ర ఉందండి మన దేశంలో. నువ్వేంటి 2000 ఏళ్ళు 3000 ఏళ్ళు అంటావేంటి అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నాయనలారా, లక్షల ఏళ్ల సంగతి అంతా ఒట్టిదే. అసలు మానవ జాతి చరిత్ర 6000 ఏళ్లకు వెనక అసలు లేనే లేదు. నేను ఇంకో సంగతి చెప్తాను. పురాతత్వ శాస్త్రము అని ఒక శాస్త్రం ఉన్నది. భూమి తవ్వి ప్రాచీన కాలపు కట్టడాలు, వాటి రాళ్ళు, ఆ కలప, ఆ చెక్క, ఆ మట్టి పాత్రలు అవన్నీ పాతకాలం తవ్వి దాన్ని ప్రయోగశాలకు తీసుకొచ్చి రేడియో కార్బన్ డేటింగ్ సిస్టమ్ అని ఒక సిస్టమ్ ఉంది. ప్రతి పదార్థములో కార్బన్ తప్పకుండా ఉంటుంది. దాని వయస్సు నిర్ధారణ చేయటానికి రేడియో కార్బన్ డేటింగ్ సిస్టమ్ అని ఆ సిస్టమ్ ప్రకారం పాత్రలన్నిటికీ ఆ కాలపు ఉపకరణాలకు డేటింగ్ వేస్తున్నారు. భూమి మొత్తం కుళ్ళబొడి చూశారు. మీకు తెలుసా, ప్రపంచ చరిత్రలో అత్యంత ప్రాచీనమైన నగరము, నాగరికత క్రీస్తుకు పూర్వం 3000 ఏళ్ల కంటే వెనక లేనే లేదు. దెర్ ఇస్ నో సివిలైజేషన్ ఆన్ ఎర్త్ బియాండ్ 3000 years BC. అంటే ఇప్పటికి 5000 ఏళ్ళు. ఇప్పుడు మనం ఏ యుగంలో ఉన్నామని చెప్పుకుంటున్నారు? ఇది కలియుగం. దీనికంటే ముందు ద్వాపర యుగం. అంటే ఎన్ని లక్షల ఏళ్ళలో అనుకుంటున్నారు కదా.
ఇటీవల ఒక పురాతత్వ శాస్త్ర పరిశోధకునికి ద్వాపర యుగం కాలం నాటి ద్వారకా నగరం దొరికిందని ఒక 2 నెలల కిందట ఈనాడు ఆదివారం మ్యాగజైన్లో వేశారు. రావు గారు, పురాతత్వ శాస్త్రజ్ఞుడు డాక్టర్ రావు గారని వేశారు. రేపు అది వీలైతే అది వెతుకుదామన్నాయి. ద్వాపర యుగం కాలం నాటి ద్వారకా నగరం దొరికిందట. సరే, ఆ రాళ్ల వయసు ఎంతో తెలుసా? 5,000 ఏళ్ల కిందట అంటాడు. 7 లక్షలేళ్ళు ఎటుపోయింది మరి? లక్షల ఏళ్ళ సంవత్సరాలు అవన్నీ అతిశయోక్తులే. దేవుడు ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను నిర్మించను. ఈ అన్ని జాతులకు మొదటి తండ్రి ఆదాముని దేవుడు చేసింది క్రీస్తుకు పూర్వం 4,000 ఏళ్ల క్రిందట. క్రీస్తుకు పూర్వం 4,000 ఏళ్ల కిందట మొట్టమొదటి మనిషిని దేవుడు చేశాడు ఈ గడ్డ మీద, భూమి మీద. ఇప్పటికీ 6,000 ఏళ్ల కిందట. ఆ తర్వాత మొదటి 1000 సంవత్సరాల లోపల ఆయన సంతానం అంతా విస్తరించింది. ఆ తర్వాత ఇంకొక 600 ఏళ్లలో నేను చెప్పానే బాబెలు గోపురం కథ, జాతుల విభజన జరిగి భాషల తారుమారై ఆ ఏక కుటుంబం ఇన్ని జాతులైంది. ఆది మానవుడు సృజింపబడ్డాక 1600 ఏళ్ళైన తర్వాత మానవ జాతి ఇట్లా విస్తరించింది. ఓన్లీ 1600 ఇయర్స్ అంటే ఇప్పటికి 4,400 కిందట. ఇప్పటికి ఎంతకాలం కిందట? 4,400 ఏళ్ళ కిందట. ఆ తర్వాత వాళ్ళు అక్కడక్కడికి ఆయా దేశాలకు వేరే వేరే ఖండాలకు చెదిరిపోయి ఇల్లు కట్టుకున్నారు, నగరాలు నిర్మించుకున్నారు. అందుకే 5,000 ఏళ్ల కంటే వెనుక ఈ భూమి మీద ఏ నగరము లేదు, ఏ జాతి లేదు, ఏ నాగరికత లేదు. లక్షలేళ్ళు కోట్లేళ్ళంతా అతిశయోక్తులే. ఒకడు పుట్టాడు, ఏకజాతి వ్యాపించింది. దేవునికి ఇష్టం లేని అబద్ధ మతం పుట్టించుకున్నారు. దేవుని వచ్చి భాషలు తారుమారు చేశారు. వేరు వేరు గుంపులు విడిపోయారు. భూమి పగిలిపోయింది. ఖండాలు ఏర్పడ్డాక ఒక్కో ఖండంలో ఒక్కో జాతి విడిపోయారు. ఆసియా ఖండంలోని ఒక జాతి ఆర్యులు ఆసియా ఖండంలోని ఇండియాకు వలసొచ్చి భారతదేశానికి వచ్చినప్పుడు BC 2000 సంవత్సరాలు. అంతకంటే వెనకే అన్నారు. ఇక నువ్వు కృత యుగం, త్రేతాయుగం ఎంత చెప్పుకుని యువతల్ని అవతలే అన్నారు. ఎన్ని యుగాలని చెప్పుకో, యువతలే. ఆఫ్టర్ BC 2000 ఇయర్స్ వాళ్ళు వచ్చారు. ఆర్యులు ఇండియాకు వచ్చినప్పుడు వాళ్ళ మతం ఏంటో తెలుసా? ఏకేశ్వరారాధన. ఆర్యులు ఇండియాకు వచ్చినప్పుడు తమ మత నమ్మకాలను ఋగ్వేదము అనే గ్రంథంలో రాశారు. ఋగ్వేదం క్రీస్తుకు పూర్వం 2000 ఏళ్ల కిందట ఆ ఋగ్వేదం రాసినప్పుడు ఋగ్వేదంలో త్రిమూర్తుల ప్రసక్తి లేదు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ప్రసక్తి లేనే లేదు. ఏకేశ్వరుడు ఉన్నాడు, దేవుడు ఒకడున్నాడు. ఆయనే సృష్టికారకుడు, ఆయనే స్థితికారకుడు, ఆయనే లయకారకుడు. పుట్టుక, పరిపాలన, నశింపు ఈ మూడింటికి ఒకడే కారకుడు. ఆయన పేరు రుద్రుడు అన్నారు. ఇది ఋగ్వేదంలో మతం. ఆ దేవునికి ఆకారం అనేది లేదు. ఆ దేవుని ఆకారం మనం ఊహించుకోకూడదు. ఆయన ఆత్మస్వరూపుడు, నిరాకారుడు. ఆయనకు విగ్రహం చేయకూడదు. ఆ దేవుని ఆకారాన్ని మనం ఊహించుకోలేము. ఒకవేళ ఊహించుకోవలసి ఉంటే అగ్నిని పుట్టించి అగ్ని జ్వాలను మనం దేవునిగా ఎంచవచ్చు. అగ్ని జ్వాలను చూసి దేవుడిలా ఉంటాడు అనుకోవచ్చు. అంతకంటే బెటర్ ఇమేజ్ ఏది లేదు దేవునికి అని ఋగ్వేద కాలము నాడు ఆర్యులు నమ్మారు. నా దగ్గర ఉన్నాయి 4 వేదాలు ఉన్నాయి. ఋగ్వేదము, సామవేదము, అథర్వణ వేదం, యజుర్వేదం నా దగ్గర ఉన్నాయి. ఈ 4 వేదాలకు పెద్దలు చెప్పిన భాష్యాలు నేను చదివాను. మీరు సిటీ సెంట్రల్ లైబ్రరీ కానీ, ప్రకాశం జిల్లా వేటపాలెం గ్రంథాలయాన్ని కానీ వెళితే దానికి
మరి వ్యాఖ్యానం రాసినటువంటి పండితులు వాళ్ళ వ్యాఖ్యానాలన్నీ నేను చదివాను. ఋగ్వేద కాలములో త్రిమూర్తుల ప్రసక్తి లేదు. పరిణామం చెబుతున్నా. క్రీస్తు పూర్వం 2000 నాడు ఒక దేవుడు అనుకున్నారు. కొంతకాలం అయ్యాక ఏకదేవుడున్నాడనే నమ్మకం చిట్లిపోయి 3 దేవుళ్ళు అయింది. ఎందుకయిందంటే వాళ్ళ కామన్ సెన్స్ ప్రకారం ఆలోచించరే. దేవుణ్ణి మనము ప్రజాపతి అంటున్నాం, లేక తండ్రి. ప్రజ అంటే సంతానము అని అర్థం. దేవునికి మనము ప్రజలం అంటే సంతానము, పిల్లలం అని అర్థం. సృష్టికర్త ఆయన మనకు తండ్రి. ఒక తండ్రి తన పిల్లల్ని ఎక్కడైనా చంపుకుంటాడా? తండ్రి పిల్లల్ని చంపుకుంటాడా? మన కన్న పిల్లల్ని మన చేతితో పీక నుండి చంపగలమా? సృష్టించినటువంటి దేవుడే ఈ ప్రపంచాన్ని మళ్ళీ ఎట్లా నాశనం చేస్తాడు? అది మన ఇంగితానికి విరుద్ధంగా ఉంది. కనుక ఇద్దరు వేరు వేరు దేవుళ్ళు ఉండాలి. సృష్టించడానికి ఒక వేరే దేవుడు, నశింపజేయడానికి ఇంకో దేవుడు ఉండాలి. పుట్టించుట చంపుట పరస్పర విరుద్ధ వ్యాపారాలు గనక వేరు వేరే దేవుళ్ళు ఉండాలి. మధ్యకాలంలో ఈ విశ్వాన్ని నడిపించి చక్రం తిప్పడానికి, పరిపాలన చేయడానికి ఇంకో దేవుడు. పుట్టించుట, కాపాడుట, నశింపజేయుట 3 దేవుళ్ళు ఉండాలి అనుకున్నారు. అదే సమయంలో ద్రవిడ జాతుల ప్రభావం వాళ్ళ మీద పడింది. దక్షిణ భారతదేశంలో ద్రావిడులు స్త్రీని ఈ విశ్వానికి అంతటికి తల్లిగా కొలిచేవారు. అమ్మ దేవతలు ఉండేవాళ్ళు. దక్షిణ భారతదేశం అంతా మాతృస్వామ్య వ్యవస్థ. స్త్రీనే కొలిచేవాళ్ళు, అమ్మ దేవతలు. ఎందుకంటే స్త్రీ గర్భము దాల్చి పిల్లల్ని కంటుంది కదా. పురుషుడు ప్రమేయం ఉందని తెలియదు, అప్పుడంత సైన్స్ తెలియదు. పురుషుడిలో ఉందండి, తిరుగుతాడు. అసలు ఆడోళ్ళు కదా జాతిని పెంపొందించేది, కనుక స్త్రీలే మూలం, ఈ జాతికి అంతా స్త్రీలే ముఖ్యమని ఆడోళ్ళని దేవతలు అనుకున్నారు. ఎప్పుడైతే వినండి ఆర్యులు ద్రావిడులు కలుపుకున్నారో రాజకీయ కారణాలతో, మీరేమో మగదేవుళ్ళాయో మాకే ఆడదేవుళ్ళు ఉండరు, మీకు మేము ఎట్లా ఒకటవుతాం అంటే, పిచ్చోళ్ళారా, మాకు లేరు ఆడదేవతలు, ఎందుకు లేరు? మాకు త్రిమూర్తులు ఉన్నారు కదా, వాళ్ళకు భార్యలు ఉన్నారు అని స్త్రీ దేవతలను ఆర్యులు కలుపుకున్నారు. ఇది పురాణ కాలంలో వచ్చిన మార్పు, పరిణామం చెబుతున్నా. ముందు ఒక దేవుడు, తర్వాత మిగతంతో ఆలోచించి దాన్ని చిట్లగొట్టి 3గా చేశారు. కనబడుతున్న కార్యాలు 3 వేరు వేరు ఉన్నాయి కనుక 3 వేరు వేరు వ్యక్తులు ఉండాలని అనుకున్నారు. వాళ్ళకు అనుగుణ్యమైన భార్యలను వీళ్ళు కల్పించారు. సృష్టికర్తకు జ్ఞానం అవసరం కనుక చదువుల తల్లి ఆయనకు భార్య. పరిపాలించే దేవునికి డబ్బు అవసరం, రాజుకు ధనం అవసరం కనుక ధనమునకు తల్లి లక్ష్మీదేవి ఆయనకు పరిపాలకుడైన దేవుడికి భార్య. నశింపజేసే లయకారకుడికి శక్తి కావాలి కనుక శక్తి స్వరూపిణి అయినటువంటి ఆయనకు భార్య. ఇలా ద్రావిడులకు ఏం చెప్పాను నేను? కుదురులు ఉన్నాయి, ఒక్కొక్క కుదురు మీద ఒక్కొక్క చిహ్నం ఉంది. ఒక ద్రావిడ కుదురు చిహ్నం గరుడ పక్షి, ఒక ద్రావిడ కుదురు చిహ్నం చంద్రవంక, ఇంకో ద్రావిడ కుదురు చిహ్నం నెమలి, ఇంకో ద్రావిడ కుదురు చిహ్నం పడగొట్టిన నాగుపాం. అవన్నీ మా దేవతల ఆభరణాలు, మా దేవుళ్ళు అవతారాలు కల్పించుకున్నారు. ఇలాగా పరిణామం చెంది వీరిలో ఒకటే అని కల్పన మొదలుపెట్టారు. ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని నేను మీకు చెప్పాల్సి ఉంది. అదేమిటంటే, నిజానికి దేవుడైన వాడు తను గూర్చిన సాక్ష్యాన్ని సకల జాతుల వారికి సమానంగా బయలుపరిచి ఉండాలి. సకల జాతుల ప్రజలు ఆయనను ఆసక్తితో వెతుకుతూ ఉన్నారు. సకల జాతుల ప్రజలు ఆయనను ఆసక్తితో వెతుకుతూ ఉన్నారు గనుక, నన్ను చేరే మార్గం ఇదిరా బాబు అని
ఆయన అందరికీ చెప్పి ఉండాలి. వేల సంవత్సరాల క్రితము నుండి నన్ను చేరే మార్గం ఇదని ముందుగా చెప్పి ప్రకటించి నెరవేర్చిన దేవుడెవరో ఆయనను నేను సత్యదేవుడుగా అంగీకరిస్తాను. మీకేదైనా అభ్యంతరమా? నాకు నిన్న మొన్న పుట్టుకొచ్చిన దేవుళ్ళు వద్దండి. ఏదో రాజకీయ కారణాలను బట్టి, అజ్ఞానాన్ని బట్టి ఏదో ఇది దేవుడు అది దేవుడు అనుకోవడం కాదు నాకు కావలసింది. మానవ జాతి ప్రారంభము నుండి అన్ని జాతులతో సమానముగా మాట్లాడి నన్ను చేరే మార్గం ఇది అని తెలియజెప్పి దాన్ని నెరవేర్చి ఉండాలి. అలాంటి దేవుడు ఎక్కడన్నా ఉంటే తప్పకుండా మనం ఆయన నమ్మొచ్చు. చూడండి, ఏ తండ్రి అయినా నలుగురు పిల్లలు ఉన్నారనుకోండి, నలుగురు పిల్లలు ఒకడికి మాత్రమే తన వ్యాపార రహస్యాలన్నీ చెప్పురే, నువ్వు ఇలాగ చేసుకోరా, కోటీశ్వరుడు అవుతావు పెద్దోడా, ఈ గుట్టు మాత్రం చిన్నోడికి చెప్పబాకు, వాడు అలా దివాళా తీసి ఉండాలి అని చెప్తాడా? దేవుడు అందరికీ దేవుడు కనుక అందరినీ ప్రేమించాలి, అందరితో మాట్లాడాలి, అందరికీ తన మార్గమును బయలుపరచాలి. అసలు ఒక మాట అడుగుతాను ఈ దశకు వచ్చాక, ప్రాచీన కాలములో అన్ని జాతుల వారికి బయలుపరచబడిన మార్గం ఏది? దట్ ఈస్ మై క్వశ్చన్, $1 million క్వశ్చన్. వింటున్నారా? ప్రాచీన కాలంలో మానవ జాతి ప్రారంభ దశలు, అప్పుడప్పుడే మానవ జాతులన్నీ రూపొంది వర్ధిల్లి విస్తరించి స్థిరపడుతున్న ఆ కాలంలో దేవుని చేరే మార్గం ఇది అని అందరికీ తెలిసిన మార్గం ఏదో తెలుసా? ఒకే ఒక్క మార్గం. అదేమిటంటే, దేవుడు పరిశుద్ధుడు, మానవుడు సహజముగా పాపి గనుక ఈ పాపి అయిన మనుష్యుడు ఆ పరిశుద్ధ దేవుణ్ణి చేరడానికి ఒక అమాయక ప్రాణి రక్తము మన ప్రతినిధిగా చిందించబడాలి. రక్త ప్రోక్షణము లేకుండా దేవుణ్ణి మనము చేరలేము అని ప్రాచీన కాలపు మానవ జాతులందరూ నమ్మారు. This is the only way to realize or to recognize who is the true God and what is the true way of salvation. మిగిలిన ఏది చెప్పినా కూడా అట్ట నిలబడదు. అద్భుతం అనంటే మాకు జరిగింది అంటాడు, కళ అంటే దర్శనం మాకు వచ్చింది అంటాడు, మాకు ప్రవచనాలు ఉంటే మా దేవతడు పూనకం వచ్చి మాట్లాడుతుంది అంటాడు. దెర్ ఇస్ నో వే. ప్రాచీన కాలము నుండి అన్ని మానవ జాతులకు తెలిసిన సత్యం ఏంటంటే, ఆ పరిశుద్ధ దేవుణ్ణి చేరడానికి మానవుడు అనర్హుడు గనుక ఇతనికి బదులుగా పరిశుద్ధ రక్తము చిందించబడాలి. దేవుని యొక్క శాసనమట. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనము నేను చదువుతున్నాను, గమనించండి. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదు అనే మాట దేని ప్రకారము చెప్పవచ్చునంటే, ధర్మశాస్త్ర ప్రకారం. ఆ మాట అండర్లైన్ చేసుకోండి, ఆ మాట ప్రత్యేకంగా రాసుకోండి. దేని ప్రకారము? ధర్మశాస్త్ర ప్రకారం. ఆ మాట మనకు అవసరం. ధర్మశాస్త్రం అనగా దేవుడు విధించిన విధి నిషేధముల యొక్క, నియమ నిబంధనల యొక్క గ్రంథమని అర్థం. దేవుడు నియమించిన కట్టడలు, విధులు, నియమములు, ఆజ్ఞలు, ఆదేశములు అవన్నీ కలిసి ధర్మశాస్త్రం అంటారు. ద లా ఆఫ్ గాడ్. దేవుడి యొక్క చట్టము ప్రకారము మనం చెబుతున్నాం ఏంటంటే, రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగదు. ఇందాక నేను ఒక మాట అన్నాను, దేవుడు నిజంగా దేవుడై ఉంటే
అందరి సృష్టికర్త ఆయన అయి ఉంటే అందరితో సమానంగా మాట్లాడి ఉండాలి. రే పెద్దోడా, ఫలానా మందు వేసుకోరా జ్వరం తగ్గుతుంది అని పెద్దోడికి మాత్రమే చెప్పి మిగతా ముగ్గురు కొడుకులకు ఆ మందు చెప్పలేదు అనుకోండి, అసలు వాడు సరైన తండ్రేనా? అందరికీ జ్వరం వచ్చింది, నలుగురు కొడుకులకు జ్వరం వచ్చింది, ఒకరికే చెప్పాడు మందు, గుట్టుగా నువ్వే వేసుకోరా ఈ మందు, మిగతా ముగ్గురు చెప్పాకు, అలాగే బాగా ముదిరి సావని, ఈ మందు నీకే అన్నాడు అనుకోండి, అసలు వీడు తండ్రేనా? నలుగురు కొడుకులకు జబ్బు చేసినప్పుడు తండ్రి దగ్గర మందు ఉన్నప్పుడు నలుగురికి కూడా సమానంగా ఆ మందు ఇవ్వాలి. మానవ జాతి నరకాగ్ని గుండానికి వెళ్ళిపోతోంది. వారి రక్షించే మార్గం ఏదన్నా దేవుడి దగ్గర ఉంటే అది ఒకరికి ఇద్దరికి కాదు, సర్వ మానవ జాతులందరికీ ఆయన చెప్పి ఉండాలి. దేవుడే ఒక శాసనం చేశాడంట, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదు. ఒకవేళ రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదన్న మాట వాస్తవమైతే అది అందరికీ తెలిసి ఉండాలి. మీ బైబిల్లో ఉంటాం కాదు, మా ఇండియాలో కూడా మరి అప్పుడు ఆర్యులకు తెలియాలి, ద్రావిడులకు తెలియాలి, చైనాలో ఉన్న వాళ్ళకి తెలియాలి, ఆఫ్రికాలో ఉన్న వాళ్ళకి తెలియాలి, అందరికీ తెలిసి ఉండాలయ్యా. అదే దేవుని శాసనం అయితే అందరికీ తెలిసి ఉండాలి. తెలుసా? మరి అందరికీ తెలుసా? ఒకవేళ రక్త ప్రోక్షణము ద్వారా మాత్రమే పాపములు క్షమించబడును అనే మాట వాస్తవమైతే అందరికీ దేవుడు చెప్పుండాలి కదా, అన్నావు కదా. ఒక మాట తెలుసుకో, నిజంగా దేవుడు అందరికీ చెప్పాడు, అందరికీ చెప్పాడు. ఎలా చెప్పాడు తెలుసా? కనబడి చెప్పడం కాదు, అసలు తల్లి గర్భములో పిండములుగా మనుషులు రూపించబడుచుండగానే ఈ ధర్మశాస్త్రాన్ని పట్టుకుపోయి వాళ్ళ గుండెల మీద రాసేశాడంట. రోమాపత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. అట్టివారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను, వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగాను ధర్మశాస్త్ర సారము తమ హృదయముల యందు వ్రాయబడినట్లు చూపుచున్నారు. అందరూ చెప్పండి ఈ మాట, మర్చిపోకూడని మాట, అందరూ దయచేసి చెప్పండి. ధర్మశాస్త్ర సారము వారి హృదయముల మీద వ్రాయబడి ఉన్నది. ఎక్కడ వ్రాయబడి ఉన్నది? హృదయముల మీద. ఏమి వ్రాయబడి ఉన్నది? ధర్మశాస్త్ర. ద ఎసెన్స్, ద జిస్ట్ ఆఫ్ ద లా. ధర్మశాస్త్రం యొక్క సారం నిమ్మకాయను కోసి పిండితే రసం వచ్చినట్టు, దేవుని ధర్మశాస్త్రాన్ని మొత్తం పిండామనుకో, పిండితే రసం దారుతుంది. ఆ రసము దేవుడు ఎవరి మీద రాశాడంట? మనుషుల హృదయాల మీద రాశాడు. వాళ్ళు ఆర్యులు కానీ, ద్రావిడులు కానీ, ఆంగ్లో సాక్సన్స్ కానీ, మంగోలియన్ తెగలు కానీ, సమస్త ప్రాచీన మానవ జాతులందరికీ ధర్మశాస్త్రపు సారం గుండెల మీద రాశాడు. సృష్టికర్త ఆయనేగా. వాళ్ళ అమ్మ కడుపులో మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యేటప్పుడే ఆ గుండెకాయ మీద రాసేశాడు ధర్మశాస్త్రపు సారం. దేని సారం? ధర్మశాస్త్రపు సారం. ధర్మశాస్త్రము నియమించిన కట్టడ ఏమిటి? రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదు. ఆ మాట రాసేశాడు. అందుకే ఆర్యులు ఋగ్వేద కాలంలో బలులు అర్పించారు. ఏకేశ్వరారాధన. ఏకేశ్వరుడే సృష్టి స్థితి లయకారకుడు, దేవుడొక్కడే. ఆయనకు ఆకృతి లేదు, మనం ఊహించుకోకూడదు, విగ్రహం చేయకూడదు అని అప్పుడు అన్నారు, ఆర్యులు అన్నారు.
ఆ దేవునికి మనము ఏదైనా ఒక రూపమును ఊహించుకోవలసి ఉంటే అగ్నిని మాత్రమే ఊహించుకోవాలి. ఒక హోమకుండము చేసి అగ్ని జ్వాలను పుట్టించి అందులో దేవుణ్ణి ఊహించుకొని మనం ఆరాధించాల్సిందే. ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు తప్పకుండా జంతు బలి చెయ్యాలి అని ఆర్యులు నమ్మారు. ఇక్కడ మీకు నేను చాలా సంగతులు చెప్పాలి కానీ సమయము లేదు. ఇంకెప్పుడైనా ప్రభు చిత్తమైతే చెప్పుకుందాము. ఆర్యుల యొక్క మత నమ్మకములన్నీ, మత విశ్వాసములన్నీ వ్రాయబడిన సాహిత్యము వేదవాంగ్మయము, వేద సాహిత్యము. శ్రద్ధగా వినండి కొంచెం. వేదములు రాయబడినటువంటి కాలమును 2 కాలములుగా విభజించారు. తొలి వేద కాలము, మలి వేద కాలం. ద ఫార్మర్ వేదిక్ ఏజ్ అండ్ ద లాటర్ వేదిక్ ఏజ్. క్రీస్తుకు పూర్వం 2000 ఏళ్ల నాడు తొలి వేద కాలం, అది ఋగ్వేదము రాశారు. తర్వాత 1000 సంవత్సరాల మౌన కాలం. అప్పుడు ఏ గ్రంథాలు రాయలే వాళ్ళు ఆర్యులు. 1000 ఏళ్ళు గమ్ము కూడుకున్నారు. ఆ 1000 ఏళ్ల మౌనకాలం ఎందుకు మౌనకాలం అంటే సామ్రాజ్య విస్తరణ మీద దృష్టి పెట్టారు. ద్రావిడ రాజ్యాల మీద దండెత్తడం, దురాక్రమణలు చేయటం, దీని మీద పడిపోయారు. దైవ చింతన తక్కువైపోయింది. 1000 సంవత్సరాల విరామము తర్వాత క్రీస్తుకు పూర్వం 1000 ఏళ్ల నాడు మిగతా 3 వేదాలు రాశారు. ఈ డేట్లు నేను చెప్పినవి కాదు, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు చెప్పారు. మీకు ఎవరికన్నా మరి ఇక్కడ వరంగల్ లైబ్రరీలో ఉందో లేదో నాకు తెలియదు కానీ ఒక గ్రంథం పేరు చెప్తాను. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి గ్రంథం ద కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా. ద కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా అనే గ్రంథం సర్వేపల్లి గారు రచించిన గ్రంథం. మీకు దొరికితే మీరు చదివితే అందులో ఈ డేట్స్ ఇలాగే ఉంటాయి. వేదములంటే బ్రహ్మముఖోద్దిష్టములు, దేవుడు ముఖంలోంచి చూడిపడ్డాయి అని ఇవన్నీ చెప్తే రాధాకృష్ణన్ గారు ఒప్పుకోలే. అదంతా కాదు, ఆర్యులు రాశారు. దేవుడు ముఖం నుంచి చూడిపడ్డ అక్కడ ఏమైనా ప్రింటింగ్ ప్రెస్ ఉందా, బైండింగ్ కంపెనీ ఉందా? అలా కాదు, దేవుడు మనుషుల మనసులో జ్ఞానం ఇచ్చాడు, వాళ్ళు రాశారు. ఆ దేవుడు పరమేశ్వరుడు మనోనేత్రాలు వెలిగించి అందరికీ మనస్సులో జ్ఞానం, మహర్షులకు జ్ఞానం ఇచ్చాడు. ఆ పరాత్పరుడు అంతర్యామి అంతరాత్మలో పలికించిన సందేశాన్ని మహర్షులు రాశారు అని చెప్పారు. ఎవరు? పండిత్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. అందులో చెప్తాడనమాట, ఫార్మర్ వేదిక్ ఏజ్ అండ్ లాటర్ వేదిక్ ఏజ్, మధ్యలో 1000 సంవత్సరాల గ్యాప్. ఈ 4 వేదములు ఉన్నాయి. మొట్టమొదటేమో ఋగ్వేదము, తర్వాత సామవేదము, యజుర్వేదము, అధర్వణ వేదము. 3 వేదాలు రాశారు. 4, మొత్తం 4. ఈ వేదములకు ఉపాంగములు కలవు. వేదమే సంపూర్ణం కాదు. నేను నా బ్రతుకాలం అంతా పరిశోధన చేసి వేదాలు కొనుక్కొస్తే దాంట్లో నాకు కావలసిన మ్యాటర్ దొరకలే. ఇదేమిటబ్బా ఇలాగున్నది, వేదాలు ఇదే ఇలాగున్నాయి ఏంటి? ఓ అగ్ని మమ్మును మా పాపములు క్షమించుము, ఓ వరుణుడా మమ్ములను ఆశీర్వదించుము అని ఇలాగున్నాయి. మొత్తం ఇదే. మరి ఎందుకబ్బా వేదాలని పడి చావడం దేనికి? అసలు ఏముంది ఇందులో? ఏం అర్థం కావట్లేనా? తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే వేదములకు ఉపాంగములు, ఉపనిషత్తులు, బ్రాహ్మణములు ఉన్నాయి. వేదానికి అటాచ్డ్ అన్నమాట. ఇప్పుడు పాత నిబంధనలోని కొన్ని వచనాలు మన కొత్త నిబంధన చదివితే కానీ అర్థం కావు. పాత నిబంధనకు వ్యాఖ్యానం చెప్పేది కొత్త నిబంధన, లేకపోతే మనకు పాత నిబంధన అర్థం కాదు. అలాగే వేదమునకు వ్యాఖ్యానం చెప్పేది ఉపనిషత్తు, బ్రాహ్మణము. ఈ ఉపనిషత్తులు, బ్రాహ్మణములు, ఉపాంగములు. ఇప్పుడు మన భారతదేశపు మత పెద్దలు ఏం చేస్తున్నారంటే ఒక పెద్ద కుట్ర. ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అధర్వణ వేదము ప్రింట్ చేసి అమ్ముతున్నారు. కానీ తాండియ మహాబ్రాహ్మణాన్ని ప్రింట్ చేసి అమ్మట్లా, శతపథ మహాబ్రాహ్మణాన్ని ప్రింట్ చేసి అమ్మట్లా, భవిష్య పురాణాన్ని ప్రింట్ చేసి అమ్మట్లా. ఎందుకో తెలుసా? అందులో
క్రీస్తును గూర్చిన ప్రవచనాలు ఉన్నాయి. ఎందులోనైతే ప్రవచనాలు ఉన్నాయో ఒక పథకం ప్రకారం మన దేశపు మత పెద్దలు ఆ ప్రవచనములు ఉన్న గ్రంథాలు మరుగు చేసి ఈ వేదాలు చదువుకోమన్నారు. నీకు ఉపనిషత్తు బ్రాహ్మణము లేకుండా ఒట్టి వేదం జరిగితే ఏమి దొరకదు, అందులో ఏముండదు, ఇలాగే ఉంటుంది. ఓ వరుణ దేవా మమ్మను దీవించుము, ఓ అగ్ని మమ్మను కరుణించు, ఇదే ఉంటుంది. అందులో దేవుణ్ణి చేరే మార్గం మీద ఉండదు. కానీ ఉపనిషత్తులు బ్రాహ్మణాల్లోకి వస్తే అందులో ఉంటుందన్నమాట. అందులో ఉపనిషత్తులలో బ్రాహ్మణాలలో ఖచ్చితమైన ప్రవచనాలు ఉన్నాయి. ఆ రోజుల్లో మహర్షులు చెట్ల కింద కూర్చొని తపస్సు చేశారు. ఓ దేవా, మేమేమో చీకట్లో ఉన్నాం, మాకేమో మరణానికి బందీగా ఉన్నాం, మాకు ఇందులోంచి విడుదల దారి దొరకడం లేదు. తమసోమా జ్యోతిర్గమయ, తమస్సులో నుండి మమ్మల్ని జ్యోతిలోనికి వెలుగులోనికి నడిపించు, చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించు. మరణానికి బందీలుగా ఉన్నాం, మమ్మల్ని నిత్య జీవానికి నడిపించు. మేము అసతోమా సద్గమయ, అసత్ అంటే చెడు, సత్ అంటే మంచి, అసత్ అంటే మంచి కానిది, అసత్ అంటే చెడు. చెడులోనే ఉన్నాము, మంచిలోనికి మమ్ము నడిపించు సద్గమయ. ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. బైబిల్ చెప్పింది కదా, దేవుడు పక్షపాతి కాడు. ప్రతి జనములోనూ తనకు భయపడి నడుచుకున్న వారిని అంగీకరించును. ఎప్పుడైతే భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో ఆర్య మహర్షులు అడవులలో, కొండ గుహల్లో కఠోర దీక్షతో, తపోదీక్షతో వారు దేవుని వెదికారో, దేవుడు కనికరించి వారికి తెలియపరిచాడు, నా భక్తులారా, మీరు తమసోమా జ్యోతిర్గమయ అని మీ బతుకాలం ప్రార్థన చేసినా మీరు చీకట్లోంచి బయటికి రాలేరు. నన్ను మీరు తెలుసుకోవాలంటే మీకు నాకు మధ్యలో పాపము అడ్డముగా ఉన్నది. ఆ పాపం పరిహరించబడాలంటే పరిశుద్ధ రక్తము చిందించబడాలి. ఆ పరిశుద్ధ రక్తం చిందించబడితేనే మీ పాపాలు పరిహారం అవుతాయి అని దేవుడు చెప్పాడు. వాళ్ళు తాండీయ మహాబ్రాహ్మణంలో రాసుకున్నారు. సర్వపాప పరిహరో రక్త ప్రోక్షణం అవశ్యం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. అన్ని పాపాలు పరిహారం కావడానికి సర్వపాప పరిహరో రక్త ప్రోక్షణం అవశ్యం, రక్తము చిందించబడాలి. ఆ రక్తము మళ్ళీ కోడి రక్తమో, దూడ రక్తమో, మేక రక్తమో కాదు, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. అన్ని పాపాలు పరిహారం కావడానికి రక్త ప్రోక్షణం అవశ్యం. ఆ రక్తము జంతు రక్తం కాదు, పక్షి రక్తం కాదు, మానవ రక్తం కాదు, పరమాత్ముడే దిగి వచ్చి తన్ను తాను బలియాగంగా అర్పించుకోవాలి. అప్పుడే పాపాలు పరిహారం అవుతాయని ఆర్య ఋషులు రాసుకున్నారు. ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభు, పరిశోధించుడి గ్రంథముల నీలా, వేదముల నీలా. ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభు, సర్వపాప పరిహారం కొరకై పరమాత్ముడు రుధిరముగార్చునుయని. సర్వపాప పరిహారం కొరకై పరమాత్ముడు రుధిరముగార్చునుయని ప్రవచించెను ధర బ్రాహ్మణ గ్రంథములు. క్రీస్తుకు పూర్వమే భరత ఖండమున ప్రవచించెను ధర బ్రాహ్మణ గ్రంథములు. క్రీస్తుకు పూర్వమే భరత ఖండమున ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభు. పరిశోధించుడి వేదముల నీలా, బ్రాహ్మణముల నీలా. ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభు. సర్వపాప పరిహారము కొరకై పరమాత్ముడు రుధిరము గార్చునని
ప్రవచించను ధర బ్రాహ్మణ గ్రంథములు. బ్రాహ్మణ గ్రంథములు అంటే ఇదేంటి సార్? బ్రాహ్మణ గ్రంథాలు, రెడ్డి గ్రంథాలు, కమ్మ గ్రంథాలు, కాపు గ్రంథాలు కూడా ఉంటాయా అని కంగారు పడకండి. బ్రాహ్మణ గ్రంథం అంటే ఆ కులం గ్రంథం కాదు. బ్రాహ్మణము అనేది ఒక ఉపాంగము, వేదమునకు ఉపాంగం. సామవేదంలో ఇంకో మాట చెప్పారు, ప్రజాపతిర్దేవేభ్య ఆత్మానం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్. ప్రజాపతి అనగా దేవుడు తన్ను తాను ఆత్మానం యజ్ఞం కృత్వా, తన్ను తాను యజ్ఞముగా అర్పించుకొనును, అప్పుడు ప్రాయశ్చిత్తం అని రాశారు అప్పట్లో. అందుకే మా తాతగారు ఎవరంటే కేవి జేకబ్ గారు ఈ పాట రాశారు. నాకలోకములను సృజించిన నాథుడేశుని గొలువరే, నాకలోకములను సృజించిన నాథుడేశుని గొలువరే, మోకరించుచు సిలువ దాపున శ్రీకృపాలుని బిల్వరే, సంధ్యము నీకేలగలిగెను సామవేదము చదువరే, సంధ్యము నీకేలగలిగెను సామవేదము చదువరే, అందునుండు ప్రజాపతోడు అరయేసుని గానరే, నాకలోకములను సృజించిన నాథుడేసుని గొలువరే. మొట్టమొదట ఒక బ్రాహ్మణ పండితోత్తములైన మండపాక కేశవరాయ శర్మ గారు ఋగ్వేదమును, సామవేదమును, వేదవాంగ్మయమును మధించి పరిశోధించి మండపాక కేశవరాయ శర్మ గారు మొట్టమొదటి యజ్ఞము అనే కరపత్రం ప్రింట్ చేశారు. అప్పట్లో భక్త సింగారే దాన్ని ప్రింట్ చేయించారు, యజ్ఞము. ఆ తర్వాత పండిత్ ఫ్రాన్సిస్ గారు బయలుదేరారు, ఎన్నో అమూల్యమైన సత్యం, ఇంకా అనేక మంది భక్తులు బయలుదేరారు. చూడారా, అద్వితీయ సత్యదేవుడు ఎవరు? ప్రారంభము నుండి తన్ను చేరే మార్గము సకల జాతులకు బయలుపరిచిన వాడి అద్వితీయ సత్యదేవుడు. సరే, ఆర్యులు ఏకేశ్వరారాధన చేస్తూ వాళ్ళు బలిపీఠాలు కట్టి యజ్ఞాలు, అజామేధము, గోమేధము, నరమేధము, అశ్వమేధము, రాజసూయము, వాజపేయం, ఈ 7 యజ్ఞాలు ఉన్నాయి వాళ్ళకి. అందులో చక్కగా రాశారు. ఆ ప్రజాపతి వచ్చినప్పుడు అప్పుడు జరిగే ఆ యజ్ఞమునకు సూచనగా అజామేధము అనే ఒక యజ్ఞము. అజ అంటే 2 అర్థాలు, పుట్టుక లేనిది. ఇప్పుడు జ అంటే పుట్టుక, అగ్రజుడు అంటే నాకట ముందు పుట్టినోడని, శిరోజము శిరస్సు మీద పుట్టినదని, జ అనే ధాతువుకు పుట్టుకని అర్థం. శిరోజం. సరోజం అంటే సరస్సులో పుట్టింది, సరస్సులో పుట్టింది అంటే పద్మము. శిరోజము, అగ్రజుడు. సహజం అంటే నాతో పాటు పుట్టిందని. అలాగా జ జ అంటే పుట్టుక. అజ అంటే అసలు పుట్టుక అనేది లేదన్నమాట, అనగా దేవుడు అని అర్థం. పుట్టుక లేనివాడు ఎవరు ఉంటారు? దేవుడు తప్ప. అజ అని అర్థం. సరే, అజ అంటే పుట్టుక లేదు. రెండో అర్థం మేక అన్నట్టు. మీకు ఇక్కడ ఇంకో చిన్న తురుపు మొక్కిస్తాను. ఏంటంటే హెబ్రీ భాషలో కూడా అజ అంటే మేకే. హెబ్రీ భాషలో అజ అంటే మేక, సంస్కృతంలో కూడా అజ అంటే మేక. లేవ్యాకాండం 16లో మీరు చూడక్కర్లేదు, 2 మేకలు, యెహోవా పేరిట వచ్చిన మేక పేరు అజాజేల్ అన్నది, అంటే దేవుని మేక. అజాజేల్ అంటే దేవుని మేక, ఎల్ అంటే దేవుడు, అజా అంటే మేక. కనుక చూసారా, భాషలన్నీ ఎలాగా ఏకంగా ఉన్నాయో చూడండి. అన్నిట్లో కొన్ని కామన్ వర్డ్స్ ఉన్నాయి. అజామేధము, మేధం అనగా యజ్ఞము. మేధమన్నా, యాగము అన్నా, యజ్ఞమన్నా ఒకటే, పర్యాయ పదములు. మేధమనగా యజ్ఞం, అజామేధం అనగా మేకను అర్పించే యజ్ఞం. ఒక నల్లటి మేకను దేవాలి, తల మీద బలుసు కంప చుట్టాలి కిరీటముగా, దాని మీద పట్టు వస్త్రములు కప్పి వాటి 4 ఋత్విక్కులు, పురోహితులు చీట్లు వేసి పంచుకోవాలి. దాని చెక్క బల్లకు మేకులతో కొట్టి వేలాడదీయాలి. ప్రక్కలో గాయము చేసి దాని రక్తమంతా ఓడ్చాలి. దాని ఎముకలలో ఒకటైనా విరుగకూడదు.
అది దప్పుకొన్నప్పుడు దానికి సోమరసం త్రాగించాలి. అది చనిపోయిన పిదప దానికి మళ్ళీ ప్రాణం పోయాలి. యాగములో చచ్చిపోయిన మేకను మళ్ళీ బ్రతికించాలి. అలా బ్రతికించగలిగిన నాడు మానవుల పాపాలు పరిహారం అవుతాయి అని అజామేధంలో ఆర్య ఋషులు శాసించి రాసిపెట్టారు. అజామేధం 3 సార్లు ఇప్పటికీ గుంటూరు జిల్లాలో ఒక మేకను తెస్తారు సంవత్సరానికి ఒకసారి. సేమ్ ఇలాగే దాని మీద ముళ్ళకంప చుడతారు, బట్టలు కప్పుతారు, పంచుకుంటారు, ఆఖరణ తీసుకెళ్లి వదిలేస్తారు. ఇన్ని చేసిన వాళ్ళు మరి దాన్ని చంపి ఎందుకు బతికించట్లేదంటే మరి మనం చేయలేం కదా సార్. అది మేకను చంపి బతికించుటనగా అసలు అది సూచన, ఒక సాదృశ్యము, ఒక ముంగుర్తు. ప్రజాపతి దిగి వచ్చి నరావతారం ఎత్తి మానవుల పాపాలు పరిహారం చేయడానికి ఆయన యజ్ఞమై మరణించేటప్పుడు ఏ విధంగా మనుషుల పాపాలు పరిహరిస్తాడో మనకు తెలియటం కోసం ముందు గుర్తుగా అజామేధం నియమించాడు. అజామేధాన్ని చూసి తెలుసుకోండి. ఆ ప్రజాపతి దేవేభ్య ఆత్మానం యజ్ఞం కృత్వ అన్నాం చూసారా? ఇదిగో ఇలా జరుగుతుంది ఆ యజ్ఞం. ఆయన తల మీద ముళ్ళ కిరీటం ఉంటుంది, 4 కాళ్ళు చేతులు 4 మోకులుంటాయి. ఆయన మీద కట్టిన వస్త్రాలు చీట్లేసి పంచుకుంటారు. కొయ్యంరానికి వేలాడదీయబడతాడు. ఆయన ప్రక్కలో బల్లెం పొడవబడుతుంది. ఒంట్లో రక్తమంతా ఓడ్చబడుతుంది. ఒక ఎముకైన విరుగదు. ఆయన మరణించాక మరలా ఆయనకు పునః ప్రాణ ప్రతిష్ఠ అనగా మరలా బ్రతుకుట జరుగుతుందని ఆర్యులకు ముందే తెలుసు. భారతదేశంలో పుట్టినందుకు గర్విస్తున్నానండి నేను. ఈ సాక్ష్యం జర్మనీ వాడు చెప్పుకోలేడు, ఇంగ్లాండ్ వాడు చెప్పుకోలేడు. నేను చెప్పగలను, బికాజ్ ఐఎమ్ ఇండియన్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ అన్ ఇండియన్. బైబిల్ సిద్ధాంతం ప్రకారం పునర్జన్మలు లేవు. మనుషుడు ఒకసారి పుడతాడు, ఒకసారి చచ్చిపోతాడు. ఆ తర్వాత స్వర్గానికి నరకానికి పోతారు. అవుట్ అంతే, ఫినిష్. దెర్ ఇస్ నో రీఇన్కార్నేషన్ అకార్డింగ్ టు ద బైబిల్. అయితే నా మాతృభూమి మీద నాకున్న ప్రేమను ఇట్లా చెప్తున్నాను నేను. ఒకవేళ దేవుడు నాకు 100 సార్లు పుట్టే అవకాశం ఇస్తే 100 సార్లు ఇండియాలోనే, వరంగల్లోనే పుడతాను. ఎస్, ఇంకెక్కడ పుట్టాను? ఇక్కడే పుడతాను, ఇదే గడ్డ మీద. భారతదేశం ధన్యమైంది. ఆ పరమాత్ముడి యొక్క యజ్ఞమును గురించి ఎవ్వరికి తెలియనప్పుడు ముందు రాశారు. ఒక మాట మీకు తెలుసా? అసలు యూదులకే తెలియనప్పుడే రాశారు. ఆర్యులు ఋగ్వేదం రాసినప్పుడు ఇంకా మోషే పుట్టలేదు. మోషే పుట్టలే. ఋగ్వేదం రాసేశాక 500 ఏళ్ళు అయిన తర్వాత మోషే వచ్చి ఆదికాండం మొదలుపెట్టాడు. బిఫోర్ ద బైబిల్ వాజ్ రిటన్, బిఫోర్ ద ఫస్ట్ ప్రాఫెట్ మోసెస్ వాజ్ కాల్డ్ టు మినిస్ట్రీ, బిఫోర్ ద ఫస్ట్ ప్రాఫెట్ మోసెస్ బిగాన్ టు ప్రాఫెసై, the Aryan sages knew that God would incarnate and die for the mankind. అద్వితీయ సత్యదేవుడు గారు అంటే చచ్చిపోయినప్పుడు మాకు ఆయన కనపడ, ఇదంతా కుదరదు. అది ఎవరి నమ్మకానికి వాళ్ళకి కనపడుతూనే ఉంది. వాళ్ళు మన నమ్మిన మతాన్ని బట్టి దర్శనాలు వస్తున్నాయి. అవి కాదు మేము నమ్మం. నాకు దర్శనం వచ్చింది, నీకో దర్శనం వచ్చింది. పట్టుకొచ్చి చూపించమంటే నువ్వు ఏది చూపించలేదు ఇప్పుడు. కానీ పట్టుకొచ్చి చూపించమంటే నేను వేదాలు పట్టుకొచ్చి చూపగలను. దిస్ ఇస్ ఎ వెరిఫైయబుల్ ఎవిడెన్స్. చచ్చిపోయేటప్పుడు మరి నాకు యమధర్మరాజు కనపడ్డాడంటే ఇప్పుడు మరి నేను చచ్చిపోతాను, నాకు చూపిస్తావా సార్ అంటే, చచ్చిపోయినాక చూపిస్తానో లేదో, మళ్ళీ వాడు చూసిందని మళ్ళీ ప్రూఫ్ మళ్ళీ బతికించగలనో లేదో. ఆ ప్రూఫ్ ఇచ్చుకోలేదు, ఈ ప్రూఫ్ ఇవ్వగలుగుతాం. ఏ ప్రూఫ్? రండి, మీకు ఎవరికైనా ఓపిక తీరుకుంటే నాతో పాటు ఆ ప్రూఫ్ ఇచ్చుకోలేదు, ఈ ప్రూఫ్ ఇవ్వగలుగుతాం. ఏ ప్రూఫ్? రండి, మీకు ఎవరికైనా ఓపిక తీరుకుంటే నాతో పాటు వేటపాలెం గ్రంథాలయానికి రావాలి. ప్రకాశం జిల్లా వేటపాలెం గ్రంథాలయానికి రావాలి. అక్కడ ఖచ్చితంగా నేను ఈ బ్రాహ్మణ గ్రంథములు, ఉపనిషత్ గ్రంథములలో నేను చెప్పిన శ్లోకాలు మీకు చూపిస్తా. చూపించిన తర్వాత ఆ ఊర్లో పక్కనే చెరువు ఉంది, చచ్చినట్టు బాప్తిసం పొందాలి. లేకపోతే కాలు చేతులు గట్టేసిన ఉంచుతాం. అయితే తమాషా హైక్యా ఇక్కడ నుంచి ఛార్జీలు పెట్టుకొని పోయి
ఇంత టైం అంతా వేస్ట్ చేసి నువ్వు ఎట్ట రక్షణ పొందకుండా ఉంటావు? అంత కమిట్మెంట్ ఉన్న వాళ్ళు ఎవరైనా పరిశోధనకు రండి. అది ఒకవేళ సత్యం అయితే మాకు కావాలి బ్రదర్, మాకెందుకు వద్దు, వీ వాంట్ ద ట్రూత్, కమాన్ మాకు ప్రూవ్ చేయండి, మేము తప్పక ప్రభువుని నమ్ముతాం అనేవాళ్ళు ఉంటారు. అంటే తప్పకుండా నేను నా ఛార్జీలు పెట్టుకొని తీసుకుపోతాను. బాప్తిసం పొందినాక వచ్చే ఛార్జ్ మాత్రం మీదే, నాది కాదు. మళ్ళీ వచ్చే ఛార్జ్ మాకెందుకు? రక్షణ పొందే వరకే మాకు భారం, తర్వాత ఇక నీ ఇష్టం. ఒక ఛార్జర్ని పెట్టుకోకపోతే నీకు ఆసక్తి ఉందని మాకెలా రుజువు? 2 ఛార్జీలు రాయంటే ఆ పని ఈ పని పెట్టుకుని అందరూ వస్తారు నాతో. ఓఫీర్ గారిని వేదాలు చూపించమంటే ఫ్రీగా పోయి రావచ్చు, వేటపాలెం దాకా అనుకునే వాళ్ళు. అందుకే ఒక ఛార్జ్ ఇంకేదో ఒక ఛార్జ్ నాది. దీస్ ఆర్ వెరిఫైబుల్ ఫ్యాక్ట్స్. ఆ ప్రాచీన గ్రంథములలో ఆర్య ఋషులకు దేవుడు చెప్పారు రక్త ప్రోక్షణం అవశ్యం. సరే, వాళ్ళకే తెలుసా? ఆర్యులు సామ్రాజ్య విస్తరణ కోసం దక్షిణ భారతదేశానికి వస్తే ద్రావిడులు ఉన్నారు. అమ్మ దేవతలను కొలుస్తున్నారు, శక్తి దేవతలను. ఆర్యుల దేవతలు వేరు, ద్రావిడుల దేవతలు వేరు. వాళ్ళ నాగరికత వేరు, వీళ్ళ నాగరికత వేరు. వాళ్ళ సంస్కృతి వేరు, వీళ్ళ సంస్కృతి వేరు. వాళ్ళ మత విశ్వాసాలు వేరు, వీళ్ళ మత విశ్వాసాలు వేరు. కానీ ఒక్క దగ్గర మాత్రం ఏకీభవించారు. వీళ్ళ దేవతలు వేరే. ఆర్యులేమో ఏకేశ్వరోపాసనలో మేకను వధించి రక్తం తర్పణం చేశారు. ద్రావిడులు వాళ్ళ అమ్మ దేవతల ముందు మేకను కోసి రక్తం ప్రోక్షించారు. అరే, మీ దేవుడు వేరే, మా దేవుడు వేరే కదా, మీరు మాలాగా చేస్తారు ఎందుకురా మీరు? మేమేమో రుద్రుణ్ణి మేము ఆరాధిస్తాం, రుద్రుణ్ణి ఏకేశ్వరుణ్ణి ఆరాధిస్తున్నాం. మీరేమో మరి వేరే దేవత కదా, ఆడదేవతను కొలుస్తున్నారు, మరి మేకను కోస్తారేంటి మీరు అంటే? ఎందుకో గురువు, మరి మా హృదయంలో అట్లే జరిగింది, మరి మాకు అట్లా ప్రేరేపణ వచ్చింది, ఎందుకు వచ్చిందో తెలియదు కానీ మేకను కోయ ఉద్దేశింది. ఈ రక్తం చిందించకుంటే మేము దేవుడి దగ్గరికి వెళ్ళలేమనిపించింది. రక్తం చిందకపోతే దేవత కోప్పడుతుందని భయం వేసింది. అని ఎందుకు భయం వేసింది? నీకు ఎవరు చెప్పారు? దొంగచాటుకు చూసావా మమ్మల్ని? అరే చూడలేదు, ఇప్పుడే నేను ముఖం చూస్తున్నాను సార్, నీ సంగతి మాకేం తెలుసు, మాకు మనసులో పుట్టిందంటే. ఎందుకు పుట్టింది మనసులో? ధర్మశాస్త్ర సారము వారి హృదయముల మీద వ్రాయబడి ఉన్నది. ఆర్యులు ద్రావిడులే కాదు, ఇరాక్, ఇరాన్, చైనా, ఆఫ్రికా, సౌత్ అమెరికా, మాయన్ నాగరికత, నైలు నదీ నాగరికత, సింధులోయ నాగరికత, సకల ప్రాచీన మానవ జాతులు ఒకళ్ళ భాష ఒకళ్ళకి తెలీదు, ఎవళ్ళ మతం వాళ్ళదే, ఎవళ్ళ నాగరికత వాళ్ళదే, ఒక్కొక్కడికి ఒక్కొక్క రకం దేవతుంది. కానీ రక్తం మాత్రం చిందించకుండా ఎవరు వెళ్ళలే. దేవుడు పక్షపాతి కాడు, ఆయన అందరికీ దేవుడు గనక పాప క్షమాపణ పొందే మార్గం అందరికీ బయలుపరిచాడు. అన్ని జాతుల వారి గుండెల మీద వాళ్ళ అమ్మ గర్భంలో ఉండగానే రాసేశాడు ధర్మశాస్త్రపు సారం. ఈ రీతిగా 1000 సంవత్సరాల క్రితం నుండి సకల మత గ్రంథములలో తన్ను గూర్చిన సాక్ష్యమును రాయించి తూచా తప్పక నెరవేర్చినటువంటి దేవుడు యేసు ఒక్కడే కనబడుతున్నాడు గనక, యేసు ఒకడే సత్యదేవుడని ఇంకెవరూ కారని నమ్మడానికి నాకు ఆధారం ఉంది. కాదనడానికి నీకే ఆధారం ఉందో చెప్పు, నేను వదిలేస్తాను క్రీస్తు. ఇంత ఖచ్చితంగా చెప్పానుగా. 1000 సంవత్సరాల కిందట రాయబడి ఆ ప్రకారమే రక్షణ యజ్ఞము జరిగించిన వాడు ఇంకెక్కడైనా ఉన్నాడు చరిత్రలో? మొక్కుకుంటే పరీక్ష పాస్ అయ్యానండి అంటే పరీక్ష పాస్ కావచ్చు, దాన్ని పాప క్షమాపణ కావాలంటే పవిత్ర రక్తం చిందించబడాలి. ఒక యేసును గురించి మాత్రం సకల ప్రపంచ గ్రంథములన్నిటిలో వ్రాయబడింది. అందుకే ఈ పాటకు చక్కగా ఫ్రాన్సిస్ గారు రాశారు ఈ పాట. ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభు పరిశోధించుడి గ్రంథముల నీలా, ప్రవచనముల నీలా. ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభు పరిశోధించుడి వేదముల నీలా, బ్రాహ్మణముల నీలా. ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభు
సర్వ పాప పరిహారం కొరకై పరమాత్ముడు రుధిరము దాచుయని సర్వ పాప పరిహారం కొరకై పరమాత్ముడు రుధిరము దాచుయని ప్రవచించెను ధర బ్రాహ్మణ గ్రంథములు ప్రవచించెను ధర బ్రాహ్మణ గ్రంథములు క్రీస్తుకు పూర్వమే భరత ఖండమున క్రీస్తుకు పూర్వమే భరత ఖండమున ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభు పారసీక మత గ్రంథకర్తయౌ జొరాస్టరు ప్రవచించెను నాడే పారసీక మత గ్రంథకర్తయౌ జొరాస్టరు ప్రవచించెను నాడే పరమాత్ముడు ధర అవతరించగనే చతురతని నక్షత్రము మీరని పరమాత్ముడు ధర అవతరించగనే చతురతని నక్షత్రము మీరని ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభు. రాజైన హేరోదు దినములలో యేసు పుట్టిన పిమ్మట తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి అన్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? యూదుల రాజుగా పుడితే నాకు తెలియకుండా మీకు ఎలా తెలుసరా? ఎలా తెలుసు? ఎవరు చెప్పారు మీకు? తూర్పు దిక్కున ఆ నక్షత్రమును చూచి ఆయన పుట్టాడని తెలుసుకొని ఆయన పూజించడానికి వచ్చాను. ఆయన పుడితే నక్షత్రం పుట్టిన మీకెవరు చెప్పారు? నక్షత్రం పుడితే ఇక్కడ పుట్టాడని మీకు ఎలా తెలుసు? పారసీక మత గ్రంథకర్త అయిన జొరాస్టర్ క్రీస్తుకు పూర్వం 2000 ఏళ్ళ 1500 ఏళ్ళ నాడే చెప్పేశాడు. ఏమిటంటే సర్వ లోక విమోచకుడు, సర్వమానవాళి రక్షకుడు భూమధ్యపురమైన పాలస్తీనాలో పుడతాడు. ఆయన పుట్టినప్పుడు తూర్పు దిక్కున ఒక ప్రకాశమానమైన కొత్త నక్షత్రం, ఖగోళ శాస్త్ర చరిత్రలో ఎప్పుడు లేనటువంటిది, అప్పటికప్పుడు చిటికలో కొత్తగా పుడుతుంది. అది చాలా పెద్దగా ప్రకాశమానంగా వెలుగొందుతుంది. మామూలు నక్షత్రాలకు 100 రెట్లు వెలుగు. తూర్పు దిక్కున నక్షత్రాన్ని మీరు చూసినప్పుడు యూదా దేశంలో రక్షకుడు పుట్టాడని తెలుసుకోండి అని చెప్పాడు. చెప్పే చచ్చిపోయాడు. 1000 సంవత్సరాలకు పైగా చూస్తూ ఉన్నారు ఖగోళ శాస్త్రజ్ఞులు. తూర్పు దిక్కే వాళ్ళ చూపంట. చూడగా చూడగా తరం నెంబర్ తరం గడిచిపోయింది. ఎన్నో తరాలు 10, 20, 30 తరాలు గడిచిపోయినాయి. చూస్తూ ఉన్నారు. మహాప్రవక్త జొరాస్టర్ చెప్పాడు, జరతృష్ట మహాముని చెప్పాడు. ఏది చుక్కబుట్టల. ఒకరోజు ఉదయమే వివేకవజామున చూస్తూ ఉండగా ఇంకా సూర్యకాంతి రాకముందే అద్భుతమైనటువంటి ఆ నక్షత్రం ఉదయించింది. ఖగోళ శాస్త్రజ్ఞులు ఒకరికొకరు మెలకువ హెచ్చరిక చేసుకున్నారు, మేలుకొల్పుకున్నారు. అందరూ ప్రయాణం చేశారు. జొరాస్టర్ ప్రవచనం ఒకటి. అందుకే తూర్పు దిక్కున్న జ్ఞానులు వచ్చి అన్నారు, రక్షకుడు ఎక్కడా? ఆ నక్షత్రం పుట్టింది. దేవుడు పక్షపాతి కాడు. తన అవతారమును గూర్చి పారసీక మత గ్రంథంలో కూడా రాశాడు. సిద్ధార్థుడు తెల్పెగద 500 వత్సరములు గడువగానే, సిద్ధార్థుడు తెల్పెగద 500 వత్సరములు గడువగానే, పరమాత్ముడు ధర మెతయాధరలో అవతరించునని ముందుగా తెలిపెను పరిశోధించుడు. మెతయాధరలో అవతరించునని ముందుగా తెలిపెను పరిశోధించుడు. సిద్ధార్థుడు బుద్ధుడు, గౌతమ బుద్ధుడు క్రీస్తుకు పూర్వం 500 ఏళ్ల నాడు ఆయన చనిపోయాడు. బుద్ధుడు చనిపోయిన 500 ఏళ్ళు వేసి పుట్టాడు. 96, 97 సంవత్సరాలు దాదాపు నిండు వృద్ధాప్యం. బుద్ధుడు మరణ పడక మీద ఉన్నాడు. మహారాజులు, మహాపండితులు, కోటీశ్వర్లందరూ, వర్తకులందరూ ఆయన శిష్యులు.
మహానుభావ, మరి చచ్చిపోతున్నావు కదా, మాకు ఆఖరి సందేశం ఏదన్నా ఇవ్వాల్సిందని అడిగాను. నిండు వృద్ధాత్మంలో బుద్ధుడు అన్నాడు, నాయనలారా, నా జీవిత కాలం అంతా దేవుడు ఎక్కడ, ఎవరు, ఎలాగని వెతకడానికి ఉపయోగించాను, కానీ నాకు సత్యం అర్థమైంది కాదు, అర్థం కాలేదు నాయన. ఇప్పుడు మీరు అడుగుతుండగా నా మనసులో ఒక దివ్య జ్ఞాన జ్యోతి వెలుగుతోంది. నేను మరణించిన తర్వాత ఖచ్చితంగా 500 సంవత్సరాలయ్యాక భూలోకానికి నడి మధ్యలో ఉన్నటువంటి దేశంలో ఒక మహాబుద్ధుడు అవతరిస్తాడు. ఆయన్ని ఆ దేశ ప్రజలు మెతయా అని పిలుస్తారు. మెసయా అన్నమాట, మెతయా అని పిలుస్తారు. ఆయన పుట్టినప్పుడు మీకు మోక్ష మార్గం ఉపదేశిస్తాడు. ఆయన కోసం కనిపెట్టండి అని చచ్చిపోయాడు. సరిగ్గా 500 ఏళ్లకు యేసు ప్రభు పుట్టాడు. ఆయన మెస్సియా అని పిలిచారు. భూమధ్యపురంలోనే పుట్టాడు. దేవుడు పక్షపాతి కాడు. అద్వితీయ సత్యదేవుడు అంటే ఇలా ఉండాలి వ్యవహారం. ఏదో పరీక్ష పాస్ కావడం, రోగం బాగు కావడం కాదు. నీ పాప క్షమాపణ పొందినప్పుడు రోగం బాగైతుంటే కాకపోతుంట. నీ జన్మ కర్మ పాపములు పరమాత్మను రక్తముతో కడగబడకపోతే రోజుగా చచ్చిపోయిన నరకానికే వెళ్తావు, ఆరోగ్యవంతునిగా చచ్చిపోయిన నరకానికే వెళ్తావు. రోగంతో చచ్చావా, ఆరోగ్యంతో చచ్చావా, గుడిసెలో చచ్చావా, మేడలో చచ్చావా, అప్పులు చేసుకొని చచ్చావా, కోట్ల కొద్ది మూటలు పెట్టుకొని చచ్చావా అనేది కాదు ఇక్కడ క్రైటీరియా. కావలసింది నువ్వు ఎలా చచ్చావని కాదు, భౌతిక పరిస్థితులు కాదు తమ్ముడు. కావలసింది ఏం కావాలంటే నీ జన్మ కర్మ పాపముల నుంచి విడిపించబడ్డావా, పరమాత్ముని రక్తము చేత కడగబడ్డావా, పరమాత్ముని రక్తము నీ జన్మ కర్మ పాపములు పరిహరించిన తరువాత ఇక నీకు రోగం ఉన్నా రోగం లేకపోయినా ఎలా చచ్చినా నువ్వు చేరేది మోక్ష రాజ్యానికి. పరమాత్ముడి రక్తముతో నువ్వు పునీతుడు కాకపోతే, కడుగబడకపోతే నువ్వు ఎంత ఆరోగ్యంగా ఎంత సంపన్నుడిగా చచ్చిపోయినా నిత్యము మండే అగ్ని గంధకంలో గుండంలోకి వెళ్ళిపోతావు. సత్యదేవుడు వరమగా మన జాతి ప్రారంభమును ఖచ్చితంగా చెప్పగలిగేవాడు, జాతి అంతమును ఖచ్చితంగా చెప్పగలిగేవాడు, భవిష్యత్తు జ్ఞానము కలిగినవాడు, అన్నిటికంటే మించి ఒక రక్షణ ప్రణాళికను తాను సిద్ధపరిచి అన్ని జాతుల వారికి నిష్పక్షపాతంగా తెలియపరిచి దాన్ని నెరవేర్చిన వాడే నిజమైన దేవుడు. మానవుల రక్షణ కొరకు రక్తప్రోక్షణ మహాయజ్ఞమును తానే చేయాలని నిర్ణయించాడు. అన్ని జాతులకు చెప్పాడు. కాలం సంపూర్ణమైనప్పుడు 2000 ఏళ్ల కిందట ఆ యజ్ఞాన్ని ఆ పరాత్పరుడు చేశాడు. ఇజ్రాయేల్లో ఎందుకయ్యా అంటే సర్వభూ ప్రపంచానికి అది కేంద్ర స్థానం. ప్రపంచ పటం తీసుకొని చూడండి. ఇజ్రాయేల్ నుండి ఉత్తరానికి ఎంత భూమి ఉంటుంది, దక్షిణానికి అంతే భూమి ఉంటుంది, పడమటికి ఎంత భూమి ఉంటుందో తూర్పుకి అంతే భూమి ఉంటుంది. భూలోకానికి కేంద్ర స్థానము గనక ఎల్ల దిక్కున నెల్ల సమముగా లాగన భూమధ్యపురమందు పుట్టినావు అని అన్నాడు కెవి జేకబ్ గారు. ఎల్ల దిక్కులను సమముగా లాగడానికి భూమధ్యపురంలో పుట్టాడు. యేసు అందరి దేవుడు, ఆయనే అసలైన దేవుడు. యేసునందు విశ్వాసం ఉంచుడి, మీరు మీ ఇంటి వారు నరకాడిన గుణం తప్పించుకొని నిత్య మోక్షానందములు ఆనందిస్తారు. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మహాపరిశుద్ధ తండ్రి, నీవిచ్చిన భారముతో, నీవిచ్చిన నడిపింపుతో అసలు సిసలైన సత్యదేవుడు యేసేనన్న మహా సత్యాన్ని నీ దీని సేవకుడు బలహీనుడు నీ బలాన్ని ఆధారం చేసుకుని ప్రకటించాడు నాయన. అసలు యేసుని గూర్చి భారతీయ మహర్షులు ముందుగా వ్రాశారు, కనిపెట్టారు, ఎదురు చూచారన్న వాస్తవం తెలియక మా సోదర భారతీయులు, మా అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు కోటాన కోట్ల మంది నశించిపోతున్నారు తండ్రి. సకల వేదముల సారము క్రీస్తేనని తెలియక అనవసరంగా నీ మీద ద్వేషం పెంచుకొని నశించిపోతున్నారు, నాశనమైపోతున్నారు. మా అన్నదమ్ములను, అక్క చెల్లెండ్లను నరకము నుంచి రక్షించండి స్వామి. భారతదేశంలో ఏ ఒక్కరూ నశించకూడదు నాయన. 1000 సంవత్సరాల క్రితం నుండి మీకోసం ఎదురు చూచిన జాతి మా భారత జాతి.
మా దేశమునంతటికి మనోనేత్రాలు వెలిగించి మా జాతిలో ఉండే స్త్రీ పురుషులందరికీ, వ్యక్తులందరికీ, దేశ పౌరులందరికీ మనోనేత్రాలు వెలిగించి యేసే ఏకైక మోక్ష మార్గం అని అందరికీ తెలియపరచమని, మా దేశమును ఆశీర్వదించమని యేసునామమున వేడుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి ఆమేన్. తండ్రి